ఒక స్మారక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేయాలని వై విజయ్ కుమార్ మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం నుండి భావించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. స్మారక ఉపన్యాసం చేయడానికి విచ్చేసినటువంటి ప్రముఖ న్యాయవాది జహారా గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా అధ్యక్షులను కోరుతాము. అందరికీ నమస్కారం. ముందుగా కొండపల్లి కోటేశ్వరమ్మ గారికి నివాళులు అర్పిస్తూ పూలదండ వేత కమిటీ ఏ సత్యనారాయణమూర్తి గారు పిల్లలకి ఆదరైనటువంటి అందరూ కూడా మార్కెట్ అధ్యయన కేంద్రం నిర్వాహకులు సీతామతి గారు, సుధ గారు, అనురాధ గారు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, మిత్రులందరూ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరే కాదు. రండి సీతామలక్ష్మి గారు రండి. జోహార్ కొండపల్లి కోటేశ్వరమ్మ గారు, జోహార్ జోహార్ కమరేడ్ కొండపల్లి కోటేశ్వరమ్మ గారు, జోహార్ జోహార్ కమరేడ్ కొండపల్లి కోటేశ్వరమ్మ గారు, జోహార్ జోహార్ ఇస్తాం కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆశయాలను, సాధిస్తాం కోటేశ్వరమ్మ గారి ఆశయాలను, సాధిస్తాం కోటేశ్వరమ్మ గారి ఆశయాలను, జోహార్ కమరేడ్ కొండపల్లి కోటేశ్వరమ్మ గారు, జోహార్ జోహార్. అసలు ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ హాల్ సరిపోదేమో అనుకున్నాం. ఎందుకంటే కొండపల్లి కోటేశ్వరమ్మ గారికి అందరూ బిడ్డలే, ఇందాక మా సార్ అందరూ కుటుంబ సభ్యులే, అందరికీ ఆమె తల్లే. కానీ వర్షం కారణంగా చాలా మంది బయలుదేరి కూడా రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ ప్రతిసారి కూడా సంఘ సంస్కృతుల తాలూకా జయంతులు కానివ్వండి, వర్ధంతులు కానీ ఆ సందర్భంగా ఏదో పూలమాలలు వేసి నివాళులర్పించడం కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల రీత్యా అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా ఒక్కొక్క అంశాన్ని పెట్టి అక్కడ కార్యక్రమాలు మార్కెట్ అధ్యయన కేంద్రం ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే కొండపల్లి కోటేశ్వరమ్మ గారి గురించి చెప్పాలనుకుంటే ఎంత చెప్పినా తక్కువే, సరిపోదు. అసలు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు ఆమె ప్రత్యక్షంగా పాల్గొనైనప్పటికీ ఆమె వెనుక ఉంటూ ఆ ఉద్యమానికి సరిపడినటువంటి ఆయుధాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని కూడా సరఫరా చేసినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి వ్యక్తి. అలాగే స్త్రీలు 3 చోట్ల పోరాడాలి. ఇంట బయట పనిచేసినటువంటి ప్రదేశాల్లో కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి, పార్టీలో కానివ్వండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కోటేశ్వరమ్మ గారు నిర్జన వారిని రాశారు. నిజంగా అది ఎంతమంది చదివారో నాకైతే తెలియదు. అది చదివినప్పుడు కంటతడి వచ్చింది. ఈరోజు మనకు అనేక సౌకర్యాలు వచ్చాయి. చాలా ఇప్పుడు వచ్చే వర్షం పడిన ఏమైనా ఆటోలో ఏదో బుక్ చేసుకొని వచ్చేస్తాం. ఆ రోజు పరిస్థితి అలా కాదు. ఆమె ఉద్యమాల్లో పాల్గొన్న దగ్గర నుంచి ఆమె కుటుంబ నేపథ్యం చూసుకున్నట్లయితే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. చాలా కష్టాలు పడ్డారు. ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ, నిర్బంధులు ఉన్నప్పుడు కానీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ఏ రోజు కూడా
ఎర్ర జెండాను వదిలిపెట్టలేదు. ఏ లక్ష్యం కోసం అయితే, ఏ దిశగా అయితే ఆమె ఎర్ర జెండా భుజాన్ని మోసారో చనిపోయినంత వరకు కూడా ఆమె ఎర్ర జెండా పెట్టగానే మరణించారు. కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వంగా కొనసాగాలన్నా, కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా ఉండాలంటే అంత ఆసామాస్యం కాదు, ముళ్ళ మీద సారీ చేస్తున్నట్టు. అటువంటి నేపథ్యంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఆమె చనిపోయినంత వరకు కూడా ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే ఆమె పెన్న పట్టుకొని ఏదో హస్త మీద రాస్తూ ఉండేవారన్నమాట. అంత గొప్ప మహిళా యోధురాలు. అప్పుడు ఎప్పుడు వెళ్ళినా సరే కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎవరైనా ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు అమ్మ కొండపల్లి కోటేశ్వరం గారి ఇంటికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మా నాన్నగారు దేవి సత్యనారాయణ మూర్తి గారు తీసుకెళ్ళేవారు. ఎవరో ఒకరు తీసుకెళ్ళేటప్పుడు ఆవిడ ఎప్పుడెప్పుడో జరిగినటువంటి విషయాలన్నీ కూడా చాలా గుర్తుగా చెప్పేవారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీలు ఎందుకు విడిపోయి కలిసి ఉంటే ఎంతో బాగుండేది కదా అనేటువంటి ఒక ఆవేదన చనిపోయినంత వరకు కూడా ఆవిడ మనసులో ఉండేది. ఆవిడ చనిపోయినప్పుడు కూడా గొప్ప కళాకారిణి. ఆనాడు అంటే మహిళలు ఇంటిలో నుంచి బయటికి రానటువంటి సందర్భంలోనే సమాజంలో జరుగుతున్నటువంటి వాటి ద్వారా సమస్యలని కళారూపంగా ఒక బుర్రకథ ఆ రూపంలో చెప్పినప్పుడు మహిళా బుర్రకథ కళాకారిణిగా తొలి మహిళా కళాకారిణి కూడా కొండపల్లి కోటేశ్వరమ్మ గారే అని నేను అనుకుంటున్నాను. కోటేశ్వరమ్మ గారే ప్రధాన లక్ష్మణంలో పనిచేశారు. ఏదో ఒక సమస్యని ఒక ఉపన్యాసం ద్వారా కంటే ఇప్పుడు నా సోదరిమల్ని పాడారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అరాచకత్వాలు, దాని పట్ల ప్రభుత్వాలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయని కూడా ఒక పాట ద్వారా, ఒక కళారూపం ద్వారా, ఒక నాటిక ద్వారా ప్రజలకు తీసుకెళ్ళినట్లయితే హృదయాన్ని కట్టుకునే విధంగా ఉంటుంది. అటువంటి గొప్ప కళాకారిణి, గొప్ప రచయిత్రి, మహిళా యోధురాలు, అంతకు మించి గొప్ప మాతృమూర్తి అమ్మ కొండపల్లి కోటేశ్వరమ్మ గారు. అటువంటి కొండపల్లి కోటేశ్వరమ్మ గారు 6వ వర్ధంతి అంటే అప్పుడే 6వ వర్ధంతి. ఆమె చనిపోలేదు. మనందరి హృదయాల్లో మనం చేస్తున్నటువంటి పోరాటాలన్నింటిలో కూడా ఎప్పుడు సజీవంగానే కొండపల్లి కోటేశ్వరమ్మ గారు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆమె కోరుకున్నది ఒకటే, అప్పుడు ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ నేటికి విమర్శలకు గురవుతున్నారు. నిర్ణయాధికారంలో మహిళలకి భాగస్వాములు చేయలేకపోతున్నారు. కాబట్టి మహిళలు నిర్ణయాధికారంలో భాగస్వాములు కావాలి. దోపిడీ వ్యవస్థను రూపుమార్పడానికి, సమాజంలో వస్తున్నటువంటి మార్పులకి, రుగ్మతలకు వ్యతిరేకంగా తమ వంతు ప్రయత్నంగా పోరాడే దిశగా మహిళలందరూ కూడా ఎప్పుడు ఉండాలని ఎప్పుడు చెప్తుండేవారు ఆమె. అటువంటి గొప్ప యోధురాలు తాలూక వర్ధంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రముఖ న్యాయవాది కన్నా మాకు మహిళా పోరాట యోధులంతా అనేక సమస్యల మీద మహిళా సంఘాలతో కలిసి మాతో మేము పిలిచిన వెంటనే ఆమె తలగా ఎంత ఒత్తిడి ఉన్నా ఖాళీ లేకపోయినా సరే మాతో వచ్చి ఉద్యమాలుగా పాల్గొంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా నేటికి మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. దేశ రాజధాని మొదలుకొని గల్లీ వరకు, కింద గ్రామ స్థాయి వరకు కూడా గురవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఉన్నటువంటి సందర్భంలో అంశం లైంగిక అత్యాచారాలు, మరణ శిక్ష పరిష్కారమా అనేటువంటి అంశం తీసుకొచ్చాము. దానికి గల కారణాలు కూడా మనం గత నిర్భయ ఘటన కానివ్వండి, లేకపోతే అత్రాస ఘటన కానివ్వండి, ఉన్నావో ఘటన కానివ్వండి, ఇవన్నీ ఘటనలు చూసుకున్నట్లయితే జరిగినటువంటి ఘటనల సందర్భంగా ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళ తాలూకా కులాల పరంగా కూడా వాళ్ళ అంటే ఒక రకమైన వర్గానికి చెందినటువంటి వారైతే ఒక రకమైన శిక్ష వేసే పద్ధతి, ఉద్యమం కూడా ఆ పద్ధతిలోనే ఉద్యమించిన ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని మన జహారా గారు ప్రారంభించవలసిందా, స్మారక ఉపన్యాసం చేయవలసింది మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ విమల్ గారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సకల సంతాన నిరంతర పోరాటంలో సామాజికంగా, వ్యక్తిగతంగా, రాజకీయంగా అనేక బలిదానాలు, అనేక ఒడిదుడుకులు ఉన్నా కూడా తన
జీవన చలనం ఆగకుండా ఉండడానికి నిరంతర రాజకీయ స్ఫూర్తితో చైతన్యంతో ప్రతి కష్టాన్ని ఎదుర్కొని మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్న కొండపల్లి కోటేశ్వరరావు గారికి ముందుగా నివాళులు అర్పిస్తూ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం లైంగిక అత్యాచారాలు మరణశిక్ష పరిష్కారమా. బాలగోపాల్ గారు ఈపీడబ్ల్యూలో ఒక ఆర్టికల్ రాశారు ఆ క్యాపిటల్ పనిష్మెంట్ అని చెప్పి. ఆ క్యాపిటల్ అండ్ పనిష్మెంట్ అన్న ఆర్టికల్లో నాకు బాగా ఆకట్టుకున్న తర్వాత ఒక డెకర్కారతలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. అతను రాసిన ఒక పేరా చదివి వినిపిస్తాను. The argument against the death penalty is not to condone the crime. It is not even merely to emphasize the right to life, dignity and opportunity for reform of the person on death row. Though all these things are important, it is an exhortation to society and the state to make a positive statement against violence. To make a positive statement against violence అన్నది కొంచెం ఆలోచించవలసిన విషయం. నాకు బాగా నచ్చిన సెంటెన్స్ అది. మనం తెలుగులో కానీ అనుకుంటే మరణశిక్ష నిర్మూలన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే మరణశిక్ష పడ్డ నిందితులు ఉన్నారో కనిపిస్తున్నారో వారు జీవించే హక్కు కోసమే కాదు, గౌరవం కోసమే కాదు, సంస్కరణ కోసమే కాదు నొక్కి చెప్పడం, ఈ మరణశిక్ష రద్దు గురించి చెప్పడం జరగట్లేదు. హింసకు వ్యతిరేకంగా సానుకూల ప్రకటన ప్రభుత్వం సమాజం చేయాలి అని ప్రబోధం చేయడమే. హింసకు వ్యతిరేకంగా సానుకూల ప్రకటన ప్రభుత్వం సమాజం చేయాలి అంటే ఎంత మానవీయమైన స్టేట్మెంట్ అన్నది అందులో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన లైంగిక అత్యాచారాల గురించి మాట్లాడుకుంటే, రేపు గురించి మాట్లాడుకుంటే, అసలు దీని హిస్టరీ కొంచెం మనం వెనక్కి వెళ్ళి ఈ అత్యాచారాల గురించి మనం పరిశోధిస్తే, అత్యాచారాలు అన్నవి చాలా ప్రాచీన కాలం నుంచి రాచరికాలు అంతకు ముందు నుంచి కూడా ఏంటంటే ఎక్కువగా యుద్ధంలో ఏవైతే బతీలుగా ఉన్న ఆడవాళ్ళ మీద, వార్ స్పాయిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద ఎక్కువగా రేపులు జరిగేవి, అత్యాచారాలు జరిగేవి. అలాగే అత్యాచారాలు కూడా కొలోనియల్ పీరియడ్ లో దేనికి చేసేదంటే, కొలోనియల్ పవర్స్, యూరోప్ లో ఉన్న పవర్స్ అన్ని కూడాను ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడానికి, భయపెట్టడానికి, తను అనుకున్నట్టుగా ఉంచడానికి కూడా అత్యాచారాలు చేసేవారు. మనం ఇంకా ముందుకు వెళ్తే అత్యాచారాలని ఈ సమాజం కానీ ప్రపంచ చరిత్ర కానీ ఎలా చూసేది, ఎలా ట్రీట్ చేసేది, ఏ శిక్షలు ఉండేవి అన్నది మనం చూసుకుంటే, ఒక్కొక్క సివిలైజేషన్ గురించి చెప్తాను. హౌమర్ బాయ్ సివిలైజేషన్ ఒక సివిలైజేషన్ ఉంది. ఆ సివిలైజేషన్ లో జరిగింది ఏంటి అంటే, ఏదైనా ఒక వర్జిన్ అంటే పెళ్లి కాని యువతిపై అత్యాచారం జరిగితే ఆ రేపిస్ట్ కి డెత్ పెనాల్టీ వేసేవారు. అదే ఒక వివాహిత స్త్రీ మీద అత్యాచారం జరిగితే ఆ వివాహిత స్త్రీని ఆ రేప్ చేసిన వ్యక్తి రేపిస్ట్ని కూడా ఇద్దరిని నీళ్లలో చంపి ముంచి చంపేవారు. భర్త కావాలనుకుంటే అనుకుంటే ఆవిడ్ని కాపాడుకోవచ్చు. అంటే అత్యాచార నిర్వచనం అన్నది ఎప్పుడూ కూడా ఈ సమాజం ఎలా చూసింది అంటే, తండ్రికి భర్తకి సంబంధించిన ఒక ప్రాపర్టీ మీద జరిగిన హింస కిందే చూసింది. ఒక మహిళ మీద జరిగే అత్యాచారాన్ని మన పురాతన సమాజం నుంచి అనేక సంస్కృతులు, అనేక నాగరికతలు చూసిన తీరు నేను ఒక్కొక్కటి చెప్తున్నాను. ఆ తర్వాత అసిరియన్, పురాతన యాన్షియంట్ అసిరియన్ సివిలైజేషన్ అంటారు. వాళ్ళు ఎలా చూశారు అంటే, ఐ ఫర్ ఐ, అత్యాచారం చేస్తే అంటే ఎంత దారుణమైన విషయం అంటే, విక్టిమ్ బాధితురాలు ఎవరైతే ఉంటారో ఆ బాధితురాలు తండ్రి కానీ, ఆ బాధితురాలు భర్త కానీ, ఆ రేపిస్ట్ కి సంబంధించిన భార్యను కానీ కూతుర్ని కానీ రేప్ చేయవచ్చు. అదొక కల్చర్. తర్వాత మన వేదిక్ పీరియడ్ లో అత్యాచారాన్ని ఎలా చూశారు. వేదిక్ పీరియడ్ లో అత్యాచారం జరిగితే, రేప్ జరిగితే మరణ శిక్షలు ఉండేవి. కానీ కౌటిల్యన్ అర్థశాస్త్రంలో ఏంటంటే ఫైన్లు వేశారు అత్యాచారం చేస్తే రేపిస్తుంది. హిబ్రూ కాలంలో కానీ మనం తీసుకుంటే అప్పుడు ఏంటంటే అత్యాచారం ఎవరైనా చేస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపేవారు. అదే వర్జిన్ మీద జరిగితే, వివాహం కానీ అమ్మాయి మీద కానీ అత్యాచారం జరిగితే అతనికి ఇచ్చి పెళ్లి చేసేవారు.
ఇందులో ఎడల్టరీ ఎవరైతే వ్యభిచారం చేస్తారో లేకపోతే ఎవరైతే అక్రమ సంబంధాలు లో బతుకుతారో వాళ్ళ మీద అత్యాచారం జరిగితే అసలు దాని అసలు కన్సిడరే చేసేవారు. గ్రీకు కాలంలో కూడా ఎలాగంటే ఒక మౌలికమైన మార్పు వచ్చింది. అది ఏమని వచ్చింది అంటే అత్యాచారం అన్నది స్త్రీల మీదే జరగదు, పురుషుల మీద కూడా జరుగుతుంది. ఆ రెండింటిని కూడా వాళ్ళు శిక్షలు వేసేవారు. కానీ వాళ్ళ శిక్షలు ఎలా ఉండేవి అంటే చాలా లైటర్ వేన్ లో, ఇంకో రకంగా చెప్తే మనం ఇండెప్త్ మాట్లాడుకుంటే మానవీయమైన శిక్షలు ఉండేవి. ఫైన్స్, పెనాల్టీస్ మాత్రమే ఉండేవి. ఓన్ హ్యూమన్లీ శిక్షలు ఉండేవి. ఈ పీరియడ్ వరకు కూడా, గ్రీక్ పీరియడ్ వరకు కూడా అత్యాచార బాధితురాల్ని షీ వాస్ ట్రీటెడ్ యాజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ హస్బెండ్ ఆర్ ద ఫాదర్. అత్యాచారం అన్నది కూడా ఏంటి అంటే అపవిత్రం కింద భావించేవారు దాన్ని. ఇప్పుడు ప్రీ బ్రిటిష్ పీరియడ్ ఇస్లామిక్ దీంట్లో అత్యాచారాన్ని ఎలా చూసేవారంటే ఒక అన్మ్యారీడ్ అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఆ చేసిన వాడికి డెత్ సెంటెన్స్ ఇచ్చేవారు. అన్మ్యారీడ్ కాకుండా మ్యారీడ్ విమెన్ మీద అత్యాచారం చేస్తే ఒక విమెన్ మీద అత్యాచారం చేసిన వ్యక్తి మ్యారీడ్ అయితే ఆ మ్యారీడ్ వ్యక్తికి డెత్ సెంటెన్స్ ఇచ్చేవారు. అంటే ఒక వివాహిత మీద కానీ అవివాహిత మీద కానీ రేపిస్ట్ అన్నవాడు పెళ్ళైన వాడైతే డెత్ సెంటెన్స్ వేసేవారు, పెళ్లి కాని వాడైతే 100 కొరడా దెబ్బలు కొట్టేవారు. అది ఇస్లామిక్ పీరియడ్. ప్రీ బ్రిటిష్ పీరియడ్ లో ఎలా చూసేవారు అంటే అప్పటి వరకు అత్యాచారం అన్నది ఒక ప్రాపర్టీ మీద, ఫాదర్ హస్బెండ్ ప్రాపర్టీ మీద జరిగిన లైంగిక హింస అని భావించిన సమాజం ప్రీ బ్రిటిష్ పీరియడ్ నుంచి అత్యాచారాన్ని క్రైమ్ అగైనెస్ట్ విమెన్, అంటే ఒక మహిళకి వ్యతిరేకంగా జరిగిన హింస కింద చూడడం మొదలుపెట్టారు. అప్పటి నుంచే అంటే ఈ రోజు కూడా మనం ఫాలో అవుతున్న ఒక రేపుని దాన్ని డిఫైన్ చేయడం కానీ, దాని మీద అది అసలు ఎలా జరిగింది, ఆ నేరస్తుని ఎలా శిక్షించాలి, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చాయి. ఎలాగా ఆ జరిగిన అత్యాచారం ఫోర్స్ఫుల్ రేపా, అన్ఫోర్స్ఫుల్ అంటే మనకు డౌట్ రావచ్చు. అసలు రేప్ అన్నదే ఫోర్స్ఫుల్ కాదా అన్నది ఏంటి అంటే ఫోర్స్ఫుల్ రేపు. ఇంకోటి ఏంటంటే ఎవరికైతే మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ కరెక్ట్ గా బాధితురాలకు ఉంటుందో, లేకపోతే ఎవరైతే మత్తులో ఉంటారో, ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఇంటాక్సికేషన్ ఉంటున్నారో ఆ పరిస్థితుల్లో అత్యాచారం చేశారా, అత్యాచారం చేసినప్పుడు అరిచి హెల్ప్ కోసం అడిగారా లేదా, అత్యాచారం చేసినప్పుడు రిపోర్ట్ చేశారా లేదా, ఇవన్నీ కూడా క్రైటీరియాస్ ఉన్నాయి. అంటే ఆ నాగరికత, ఆ సమాజం తీసుకునే క్రైటీరియాస్ వీళ్ళని అడ్రస్ చేసినప్పుడు జరిగింది. తర్వాత రోమన్ లా వచ్చింది. రోమన్ లాలో ఏంటి అంటే మరీ విచిత్రంగాను రేప్ అన్నది ప్యూర్ గా ఒక క్రైమ్. ఎలా క్రైమ్ అంటే ఆడది అంటే ఒక మగ సంరక్షణలో ఉండాలి. రేపు చేసే ఉద్దేశంతో ఉండకపోయినా ఒక మగ సంరక్షణలో ఉన్న ఒక ఆడదాన్ని ఎత్తుకెళ్ళిపోతే అందులో లైంగిక హింస జరిగినా జరగకపోయినా కూడా అది రోమన్స్ దాన్ని రేపు కిందే ట్రీట్ చేశారు. అయితే రోమన్ కింగ్ ఎవరైతే కాన్స్టాంటైన్ ఉన్నారో 4వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా అత్యాచారంలో ఎవరైనా కన్విక్ట్ అయితే వాళ్ళకి మరణ శిక్షలు వేయడం మొదలుపెట్టారు. తర్వాత జరిగింది 6th సెంచరీలో కానీ మనం చూస్తే మొట్టమొదటిసారిగా మ్యారిటల్ రేప్ ని కన్సిడర్ చేయడం మొదలుపెట్టారు. పెళ్ళయిన తర్వాత భర్త భార్య మీద చేసే లైంగిక హింస ఏదైతే ఉందో ఈ రోజుకి మన భారతదేశ చట్టాలు దాన్ని గుర్తించవు. కానీ 6th సెంచరీ ఏడీలో 6వ శతాబ్దంలో మ్యారిటల్ రేప్ ని గుర్తించారు. హస్బెండ్ మీద కేసులు కట్టి విచారణ కూడా జరిపించారు. అయితే ఈ మొత్తం సమాజాలన్నీ కూడా రేపు విషయంలో ప్రాస్టిట్యూట్స్ మీద రేపు జరిగిన, సెక్స్ స్లేవ్స్ మీద రేపు జరిగిన అది రేపు కింద అసలు కన్సిడర్ చేసేవారే కాదు. తర్వాత ఆంగ్లో సాక్సన్ పీరియడ్ వచ్చింది. అందులో కూడా సేమ్ ఇలాగే, అంటే ఫోర్స్డ్ ఇంటర్కోర్స్ చేశారా, సెక్షువల్ అటాక్స్ చేస్తే వాళ్ళు రకరకాల శిక్షలు వేసేవారు, మరణ శిక్షలు వేసేవారు. అవి ఎంత దారుణంగా ఉండేవి అంటే టెస్టికల్స్ ని తీసి పారేసేవారు. ఎవరైతే రేపిస్ట్ ఉంటాడో వాడి టెస్టికల్స్ ని తీయడమే కాదు, వాడి పెంచుకున్న గుర్రాలు ఉన్నాయో, ఇంకేమంటలు ఉన్నాయో, ఇంకేమున్నాయో అవి మగవైతే ఆ మగవాటి టెస్టికల్స్ ని కూడా తీసేసేవారు. ఆ తర్వాత ఆ రేపిస్ట్ యొక్క ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులు కానీ బిలాంగింగ్స్ కానీ ఈ విక్టిమ్కి ఇచ్చేవారు. కానీ ఇందులో ఒక బాగా బయాస్డ్ ఇష్యూ ఏంటి అంటే పెద్ద వంశాలకు చెందిన ఆడవాళ్ళ మీద రేపులు జరిగితే మాత్రమే ఇలాంటివి జరిగాయి. తర్వాత ఆ శిక్షలు తగ్గించుకుంటూ వచ్చాయి.
తర్వాత 11-12 శతాబ్దంలో కెనల్ లాస్ వచ్చాయి. కెనల్ లాస్ అంటే చర్చ్ అడ్మినిస్ట్రేషన్ కింద చర్చ్ ఇంటర్నల్ అఫైర్స్ లో ఎలా చూడాలి అంటే మొట్టమొదటిసారిగా 11-12 శతాబ్దంలో అత్యాచారం అన్నది ఇట్ ఇస్ క్రైమ్ అగైన్స్ట్ హ్యూమన్ అని చూడటం, ఇండివిజువల్ గా వాళ్ళని అడ్రస్ చేయడం, ఇవన్నీ చూసి అక్కడ కూడా సేమ్ క్రైటీరియా, ఎందుకు ఎక్కాడా, హింస, లైంగిక దాడి చేశాడా లేదా, నువ్వు కన్సెంట్ ఇచ్చావా లేదా, నీ మీద ఫోర్స్ జరిగిందా లేదా, నువ్వు రక్షించమని అడిచావా లేదా. అంటే మన ఇండియన్ లాలో కూడా రేప్ లాస్ ఎవాల్వ్ అవుతున్న క్రమంలో ఇక్కడి నుంచి ఎవాల్వ్ అయ్యాయి. ఇవే డిఫెన్స్ పాయింట్లు ఉండేవి, ఇవే ప్రాసిక్యూషన్ పాయింట్స్ ఉండేవి, ఇవి అక్కడి నుంచి వచ్చాయి. రక్షించమని అరవాలి. అలాగే మ్యారిటల్ రేపుని 11th-12th సెంచరీలో ఈ కెనల్ లాస్ ఏం చేశాయి అంటే చర్చిలు మ్యారిటల్ రేపుని తీసేశాయి, మినహాయింపు ఇచ్చేశారు. అలాగే ప్రాస్టిట్యూట్స్ మీద జరిగిన దానికి కూడా మినహాయింపు ఇచ్చేసి విక్టిమ్ ని రేపిస్ట్కి ఇచ్చి పెళ్లి చేయడం అన్నది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇన్ని జరిగినా కూడా స్టిల్ మైండ్ సెట్ లో మన నాగరికతల్లో ఏంటి అంటే అత్యాచారం అన్నది ఆ విక్టిమ్ యొక్క తండ్రి పరువు మీద దాడి. ఎందుకంటే అది తండ్రి అయినా భర్త అయినా మహిళ అన్నది ప్రాపర్టీ, ఆస్తి. ఎవరిది? తండ్రి ఆస్తి అయినా భర్త ఆస్తి అయినా ఆమె మీద ఏదైనా అత్యాచారం, లైంగిక అత్యాచారం జరిగితే అది అతని పరువు మీద జరిగిన దాడి అన్నది మట్టుకు అది ఎప్పటికీ పోలేదు. 12వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఒక సివిల్ సూట్స్ వేయడం అన్నది, రేపు జరిగితే రేపు విక్టిమ్ అన్నది కోర్టులోకి వెళ్ళి సివిల్ దావా వేసి ఆ అక్యూజ్ ని పనిష్ చేయమని అడగడం. అప్పుడు కూడా మొత్తం రుజువు చేసుకోవాల్సిన బాధ్యత బటన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉండేది అంటే ఆ అమ్మాయి మీదే ఉండేది, విక్టిమ్ మీదే ఉండేది. సేమ్ ఇప్పుడులాగే కన్సెంట్ ఇచ్చిందని, నాతో చాలా రోజుల నుంచి రిలేషన్షిప్ లో ఉందని, మా ఇద్దరి మధ్య సెక్షువల్ లైఫ్ ఉందని, ఏవేవైతే డిఫెన్స్ మనం ఈ రోజు తీసుకుంటున్నామో అప్పటి నుంచి కూడా అదే. కానీ ఇప్పుడు బటన్ రుజువు చేయవలసిన బాధ్యత అమ్మాయి మీద లేదు, అప్పుడు అమ్మాయి మీదే ఉండేది. వీటన్నిటికంటే విక్టోరియన్ ఎరా అంటే మనందరికీ తెలుసు, చాలా దారుణమైన సమాజంలో ఆడవాళ్ళు అక్కడ విక్టోరియన్ ఎరాలో బతికేవారు. ఆ టైంలో జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న మానభంగం, అత్యాచారాన్ని ఇప్పుడు కొంచెం ఆ మాట పాయినెన్స్ తగ్గింది. పవిత్రత, ఆడదాని ప్యూరిటీ, శీలం పోవడం, మానం పోవడం, ఇదంతా కూడా విమెన్కి ఒక వర్చ్యూని అట్రిబ్యూట్ చేస్తూ ఆ రేప్ అన్నది ఆ ఆడదాని యొక్క పవిత్రత మీద దాడి కింద ట్రీట్ చేయడం అన్నది ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఈ విక్టోరియన్ ఎరా నుంచే. అంటే అది జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక కుట్ర, విమెన్ మీద జరిగే కుట్ర, పవిత్రతని ఆపాదిస్తూ, ప్యూరిటీని ఆపాదిస్తూ, ప్రాపర్టీ ఆఫ్ హస్బెండ్, ప్రాపర్టీ ఆఫ్ మేల్, అది బ్రదర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, తండ్రి కావచ్చు అన్నదానికి పవిత్రతను ఆపాదిస్తూ పెట్టారు. ఆ ఎరాలోనే, విక్టోరియన్ ఎరాలోనే చాలా మందికి ఇక్కడ తెలిసి ఉంటుంది ఫింగర్ టెస్ట్ అని చెప్పి, ఏదైతే దానికి అంటే ఫింగర్ టెస్ట్ అని అక్కడ చాలా ఎక్స్ప్లిసిట్ గా చెప్పడం కాదు, కానీ రేపు జరిగిందని ఎవరైనా చెప్తే 4 ఆడవాళ్ళని పంపించి అమ్మాయి వర్జినో కాదో టెస్ట్ చేయించి, ఆ తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది కేజీఎఫ్ లో కన్యత పరిస్థితులు జరిగినప్పుడు సార్ గుర్తుంటుంది. అప్పటి వరకు ఏంటి అంటే నర్సు కోసం ఉద్యోగం కోసం వెళితే గైనకాలజీ సూపరింటెండెంట్ అప్పుడు ఆవిడ శశిప్రభ గారు ఫింగర్ టెస్ట్ చేసేవారు. అది అవి కూడా అక్కడి నుంచి వచ్చే తర్వాత అప్పుడు కూడా డిఫరెన్స్ ఏంటంటే ఆ అత్యాచార బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ రేపిస్ట్ తీసుకునే డిఫెన్స్ లో నాకు ఇల్లీగల్ కాంట్రాక్ట్ లో ఉంది, నాతో పడుతుంది. 13th సెంచరీకి వచ్చేటప్పటికి ఇది చాలా మౌలికమైనది. మన సమాజం అన్నది, సివిల్ సొసైటీ ఎంతవరకు మంచిగా ఎవాల్వ్ అయ్యింది అంటే రేప్ అన్నది it is not a crime against an individual or woman, it is a crime against the state. మహిళలపై జరిగే లైంగిక అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత హింసకి సంబంధించింది కాదు, ఆ హింస అన్నది స్టేట్కి వ్యతిరేకంగా జరిగిన హింస అన్న కాన్సెప్ట్ అక్కడి నుంచే వచ్చింది. అక్కడి నుంచే స్టేట్ ఏంటి అంటే రేప్ విక్టిమ్ పెళ్ళైన అమ్మాయా, పెళ్ళైన ఆవిడ, పెళ్లి కాని అమ్మాయా, తను సెక్స్ లేవా, లేదు అనుకుంటే తను ఒక కాన్ఫిడెనా, ఎవరైనా ఉంపుడిగెత్తా, ఇవన్నీ కూడా క్రైటీరియాస్ కాకుండా వీళ్ళందరి మీద లైంగిక అత్యాచారం జరిగితే దాన్ని రేపు కింద పరిగణించవచ్చు అని తీసుకున్నారు. అప్పుడు కూడా సేమ్ గట్టిగా అరవాలి, ప్రొటెస్ట్ చేయాలి, కన్సెంట్ లేదని చెప్పాలి, రిపోర్ట్ ఇవ్వాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఇదంతా గత 16th సెంచరీ ఏడీకి వచ్చినప్పుడు మ్యారిటల్ రేప్ అన్నది
మళ్ళీ తీసేశారు. యుఎస్ సివిల్ వార్కి ముందు యుఎస్ని ఆక్రమించుకునే క్రమంలో బానిసల మీద చేసిన లైంగిక దాడిని, అత్యాచారాన్ని రేపు కింద పరిగణించేవారు కాదు. 19వ శతాబ్దంలోకి వచ్చినప్పటికీ ఈ విక్టిమ్ బ్లేమింగ్ ఏదైతే మనకు ఉందో, ఈరోజు ఒక అత్యాచార బాధితురాన్ని నువ్వు బట్టలు కరెక్ట్గా వేసుకోలేదు, నీ చరిత్ర మంచిది కాదు, నీ బాడీ లాంగ్వేజ్ మంచిది కాదు, నీ ఇన్వైటింగ్గా మాట్లాడతావు, ఈ అర్ధరాత్రి నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావు, చిన్న చిన్న బట్టలు ఎందుకు వేసుకున్నావు, ఎలా పడితే అలా ఎందుకు తిరుగుతున్నావు. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నిన్న కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో 36 hours వరకు పనిచేస్తున్నారు, కానీ విమెన్ని రాత్రి డాక్టర్స్ని మేము పనిచేయలేము కొన్నాడు పాటు. తర్వాత అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఇష్యూస్ కరెక్ట్ చేసిన తర్వాత, నిర్మించిన తర్వాత పని చేయనిస్తాము. అంటే ఏంటి, రాత్రులు పనిచేస్తే సేఫ్ కాదు. 21st centuryలో అవి రెడిక్యులస్ ఆర్గ్యుమెంట్ విత్ కౌన్సిల్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. నేను కొన్నాళ్ళకి అతను చెప్తున్నాడు, కానీ అంటే 21st centuryలో ఒక డెమోక్రటిక్ పెద్ద గవర్నమెంట్ అన్నది ఏదైతే ఉందో భారతదేశంలో, ఆడపిల్లలకి డాక్టర్స్కి రాత్రులు పనిచేసే ఒక భద్రతని కల్పించలేకపోతుంది. కాబట్టి వాళ్ళ రైట్ని అక్కడి నుంచి తీసుకుంటున్నాం. ఈ విక్టిమ్ బ్లేమింగ్ అన్నది 16వ శతాబ్దం నుంచి మొదలైంది. 19వ శతాబ్దం నుంచి 20th centuryకి వచ్చిన తర్వాత మొదటి వేవ్ ఫెమినిస్ట్ ఉద్యమాలు అయిపోయిన తర్వాత, లాటర్ 60s తర్వాత 70sలో సెకండ్ వేవ్ ఫెమినిస్ట్ ఉద్యమాలకి ప్రతీక అప్పుడు యాంటీ రేప్ మూవ్మెంట్స్ అన్నవి వచ్చాయి. ఈరోజు మనం చేస్తున్న ప్రొటెస్ట్లు కానీ, ధర్నాలు కానీ, మనం మాట్లాడుతున్న మాటలు కానీ, దీనికి ఎక్కడి నుంచి పునాది ఉంది అంటే 1970 దశకంలో యుఎస్లో న్యూయార్క్లో ఈ సెకండ్ వేవ్ ఫెమినిస్టులు అందరూ కలిసి యాంటీ రేప్ మూవ్మెంట్స్ని తీసుకొచ్చారు. అయితే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, రేప్ అన్నది ఇట్స్ ఎ డైరెక్ట్ వెపన్. దేనికి, ఆడదాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వెపన్ కింద రేపుని వీళ్ళు వాడుతున్నారు అని. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కొన్ని డేటాలు బయటకు వచ్చాయి. ఏంటి వచ్చాయి అంటే, 1970లో మనకు తెలుసు, 65లో ఫెమినిస్ట్ మూవ్మెంట్లో పొలిటికల్గా, తర్వాత ఎకనామిక్గా మన అటానమీని చూపించుకోవడం, తర్వాత మన ఫ్రీడమ్ని చూపించుకోవడం, అన్ని రంగాల్లో వెళ్ళడం, ఉద్యోగాల్లో ఎక్కువగా వెళ్ళడం. ఎప్పుడైతే ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద విమెన్ ఎక్కువైందో, FBI డేటా ప్రకారం 1970sలో యుఎస్లో రేపులు కూడా చాలా విపరీతంగా పెరిగాయి. ఆ తర్వాత ఈ న్యూయార్క్లోనే ఫెమినిస్ట్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒక దీన్ని డ్రాఫ్ట్ బిల్ కాదు, ఒక రకంగా ఒక మెమరాండాన్ని తయారు చేశారు. ఒక ప్రొలాంగ్డ్ వ్యూహం, రేప్స్ అన్న వాటిని టోటల్గా ఎలిమినేట్ చేయడానికి ఎలా ఉండాలి, ఏం చేయాలి. అప్పటి నుంచే విక్టిమ్స్ అందరూ కూడాను మాట్లాడుకోవడం, లైంగికత గురించి మాట్లాడుకోవడం, లైంగిక దాడి గురించి మాట్లాడుకోవడం, ఆ విక్టిమ్స్ యొక్క మానసిక స్థితి గురించి మాట్లాడుకోవడం, మ్యాన్ టు మ్యాన్, ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టడం, రిడ్రెసల్ సెంటర్స్ పెట్టడం, అలాగే ఏంటంటే కొన్ని టాస్క్ ఫోర్స్లు పెట్టడం, హాట్ లైన్స్, టెలిఫోన్లు పెట్టడం. ఈ ఫోన్కి మీరు ఫోన్ చేయండి, మీకు ఎప్పుడైనా మీ మీద ఏమైనా అత్యాచారాలు దాడులు జరిగితే అన్నది. అప్పుడు వాడు ఇచ్చిన పెద్ద స్లోగన్ ఏంటి అంటే, రేప్ ఈజ్ ఏ వైలెన్స్ బట్ నాట్ సెక్స్. లైంగిక అత్యాచారం అన్నది హింస, అది సెక్స్ కాదు. అలా స్లోగన్స్ ఇవ్వడం, ప్రొటెస్ట్ చేయడం, డెమోన్స్ట్రేషన్స్ చేయడం, ఇవన్నీ కూడాను సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిస్ట్ మూవ్మెంట్స్లో న్యూయార్క్లో జరిగింది. ఆ న్యూయార్క్లో రాడికల్ ఫెమినిస్టులు ఏప్రిల్ 1971లో ఈ కొన్ని డిమాండ్స్తో పాటు మిగతావన్నీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రేపు విక్టిమ్స్కి కాపాడడానికి, రేపునికి వ్యతిరేకంగాను ఈ మూమెంట్ అన్నది స్టార్ట్ అయింది. అప్పుడే వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఏమని చెప్పారంటే, మన కల్చర్లో మేజర్ సాహిత్య నావల్స్ ఏవైతే ఉన్నాయో దాని అడ్వర్టైజింగ్ కానీ, పోర్నోగ్రఫీ కానీ, ఇవన్నీ కూడాను పురుష చైతన్యంతోనే జరుగుతున్నాయి. మమ్మల్ని ఒక ఆబ్జెక్టివ్స్ కింద ఆడదాన్ని చూపిస్తున్నారు. అంటే ఈరోజు కూడా ఆడదాన్ని ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ఫ్లెష్ కింద, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ సెక్స్ కింద ఎలాగైతే ఏదైతే చూపిస్తున్నారో అప్పటి నుంచే దాని మీద ఒక అప్రోర్ ఉంది, అప్పటి నుంచే దాని మీద ఒక నిరసన ఉంది. అయితే ఇది చాలా వరకు వెళ్ళింది. ఆ తర్వాత మ్యారిటల్ సెక్స్ కూడాను, దానికి కూడాను ప్రాసిక్యూట్ చేయాలి, మ్యారిటల్ సెక్స్ కూడా శిక్షలు ఉండాలి అని చెప్పి మూమెంట్స్ వచ్చాయి. ఆ మూమెంట్స్ 70s తర్వాత ఎర్లీ 80s వచ్చేటప్పటికి యూఎస్లో అన్ని మొత్తం స్టేట్స్ కూడా మ్యారిటల్ సెక్స్ కూడా
కూడా పనిష్ చేయాలి అని బిల్లు తీసుకొచ్చారు. కానీ ప్రాక్టిక్ ఇష్యూ ఏంటంటే 1980లో వచ్చేటప్పటికి ఈ యాంటీ రేప్ మూవ్మెంట్ అన్నది అలా తగ్గిపోతూ వచ్చింది. 90లో కానీ మనం చూస్తే వీటి మీద అంటే అవి 70-80 నుంచే చర్చ చేయడం, పబ్లిక్ ఫోరమ్స్ మీద చర్చ చేయడం, లైంగిక దాడుల గురించి చర్చ చేయడం, సెక్షువాలిటీ మీద చర్చ చేయడం, ఆ తర్వాత 90s వచ్చిన దగ్గర నుంచి ఈ మీడియా ప్రోగ్రామ్స్ లో చేయడం, తర్వాత ఈ పాపులర్ కల్చర్స్ ఏవైతే వచ్చాయో విక్టిమ్ బ్లేమింగ్ కల్చర్స్ అన్నది చాలా ఎక్కువైపోయాయి. గ్లామరైజేషన్ ఎక్కువైపోయింది. తర్వాత పాప్ కల్చర్ ఎక్కువైపోయింది. మీకు అందరికీ తెలుసు సినిమా కానీ అంటే పోను ఎలా తయారయ్యాయి అంటే సెక్స్ అన్నది ఇట్స్ ప్రైవేట్ అఫైర్. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక ప్రైవేట్ అఫైర్ ని దానికి మంచి సేలబుల్ ఐటమ్ కింద చేశారు, మార్కెట్ చేశారు. ఆ మార్కెట్ చేయడంలోనే సినిమాలు వచ్చాయి, ఆ మార్కెట్ చేయడంలోనే పాప్ సాంగ్స్ వచ్చాయి, మార్కెట్ చేయడంలోనే పోర్నోగ్రఫీ వచ్చింది. ఇలా రకరకాలుగా సెక్స్ ని మనకి తెలియకుండా ఒక ప్రైవేట్ అఫైర్ తీసుకొని మార్కెట్ చేయడం అన్నది మొదలు పెట్టారు. తర్వాత ఏంటంటే క్యాంపస్ లో రేప్ కల్చర్స్ రావడం, ఆ తర్వాత ఇంకా ఆన్లైన్ రేప్ కల్చర్స్ రావడం, ఇలాంటి రకరకాలుగా జరుగుతూ వచ్చాయి. అయితే ఈ రేప్కి రీజన్స్ ఏంటి? ఈ రేప్ని మనం అసలు ఎందుకు జరుగుతుంది, రేప్కి రీజన్స్ ఏంటి అంటే ప్యాట్రియార్కీ. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి చాలా బ్రీఫ్గా చెప్పుకోవాలి అంటే మా పితృస్వామ్యం అన్నది ప్యాట్రియార్కీ అన్నది రేప్కి మెయిన్ రీజన్. ఇది రేప్ అన్నది పొలిటికల్ బాగా మీరు వార్స్లో చూసుకున్నా, సివిల్ డిస్టర్బెన్స్లో చూసుకున్నా, కమ్యూనల్ రైట్స్లో చూసుకున్నా, డిస్టర్బ్డ్ ఏరియాస్లో చూసుకున్నా, ఒక రేస్ ఇంకో రేస్ పై చేసే జాతి ఎథనిక్ క్లించింగ్లో చూసుకున్నా, వీటన్నిటిలో మనం అంటే మణిపూర్లో చూసుకున్నా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూసుకున్నా, డిస్టర్బ్డ్ ఏరియాస్లో చూసుకున్నా, ఎక్కడైనా సివిల్ వార్స్ వచ్చిన ప్రాంతాల్లో స్టేట్ పర్సెప్షన్ చూసుకున్నా, అది కొలనైజేషన్ దగ్గర నుంచి ముందు దగ్గర నుంచి రేప్ అన్నది ఏంటి అంటే జస్ట్ కంట్రోల్. ఏ సమాజం అయితే ఉందో ఆ సమాజాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్న ఆడవాళ్ళ మీద రేపు చేయడం అన్నది ఇట్స్ పొలిటికల్ వెపన్. దాంతో పాటు మనం సోషల్ ఆస్పెక్ట్ కానీ మనం మాట్లాడుకుంటే ఆ జెండర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ప్యాట్రియార్కీ యొక్క కాన్స్పిరసీ రేప్ అన్నది అది ఎలా అన్నది చెప్తాను. ఫస్ట్ విషయం, మన ప్యాట్రియార్కీలో మనం ఎలా చూస్తాము అంటే మన ఆడపిల్లను ఆబ్జెక్టిఫికేషన్ అన్నది ఉంటుంది. ఏంటంటే ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి మన ఆడపిల్లని ఎలా తయారు చేస్తామంటే నలుగు పెడతాము, పసుపు పెడతాము, గంధం పెడతాము, పక్కన తోమి తెప్పుగా చేసి అందంగా చేసి అవి ఏవైతే సైజెస్ ఉన్నాయో అలా పెంచి ఒక ప్రోడక్ట్ గా తయారు చేస్తాం. దేనికి? రేపు పొద్దున నీకు పెళ్ళి అయిన తర్వాత నువ్వు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నీ హస్బెండ్ ని టు సర్వ్ యువర్ ఇన్లాస్ అండ్ హస్బెండ్, దానికోసం ఒక ప్రోడక్ట్ కింద తయారు చేస్తాం. మనం ఒక సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ వర్డ్స్ లో మనం బతుకుతాం. మన కల్చర్స్, మనం నమ్మే మతాలు కానీ మనం ఆచరించే కల్చర్స్ కానీ వీటికిను మనం అవలంబించే మనం తెచ్చుకున్న తయారు చేసుకున్న చట్టాలకు కానీ ఎప్పుడూ వైవిధ్యం ఉంటుంది, కాన్ఫ్రంటేషన్ ఉంటుంది. అయితే మనం ఆడదాన్ని ఎప్పుడు ఎలా తయారు చేస్తాము అంటే సెక్షువల్ ఆబ్జెక్ట్ కిందే తయారు చేస్తాం. పునరుత్పత్తికి తను ఎలా కావాలి అలా తయారు చేస్తాం. రెండు ఇంకోటి ఏంటంటే ప్యాట్రియార్కల్ సర్కిల్ ఏదైతే ఉంటుందో పురుషుడు, ఈ పురుషుడు ఎందుకు ఉన్నాడు అంటే టు కంట్రోల్ ద యూనివర్స్. అందుకే చూడండి, ప్రకృతిని జయించాడు, యుద్ధాలు చేసి భూమిని జయించాడు, ఆడదాన్ని జయించాడు. రాజకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి మేము ఎత్తుకొని వెళ్ళిపోతాడు అంటే ఈ వింటున్న వాళ్ళందరికీ ఒక గ్లోరిఫికేషన్ కింద ఉంటుంది. ఎవడో వచ్చి ఎవరితోనో ఎత్తుకెళ్ళిపోవడం గ్లోరిఫికేషన్ ఏమిటో మన ఒకటి అర్థం కావాలి. మీ అమ్మాయి నచ్చిందటండి, ఎక్కడో చూశారు, చాలా బాగుందట, పెళ్లి చేసుకుంటారట. ఎవరికో నచ్చితే ఎత్తిచ్చి వెళ్ళిపోవడం ఏంటి? మంచి సంబంధం అండి, మళ్ళీ పెళ్లిళ్ళు అవ్వవు అంటే వాడికి నచ్చడం ఒకటే క్రైటీరియావా? రోడ్డు మీద వెళ్తూ ఉంటే నువ్వు నాకు నచ్చా, నేను ప్రేమిస్తున్నాను అంటే అదేదైనా ఒక ఆడదానికి ఒక మెడలా, లేకపోతే వాడికి నచ్చానగానే ఈ జీవితం అన్నది చాలా ఆప్టమిస్టిక్ లెవెల్కి వెళ్ళిపోవడం అంటే అంబిగ్విటీ ఏమిటో అసలు ఈ మధ్య ఏమి మన ఇష్టాలు ఉండవా, నచ్చడాలు ఉండవా, నచ్చకపోవడాలు కాదా అంటే ఇదంతా ఏంటి అంటే ఈ ప్రాసెసింగ్ ఆఫ్ ఆడపిల్లలు దేనికి చేస్తారు అంటే మగవాడి యొక్క అవసరాన్ని తీర్చడానికి చేస్తారు. ఇంకా మనం ఎంతంటే మనం లైంగికత గురించి మాట్లాడుకోము. మనం
ఎక్కడా ఉంటాను సెక్షువాలిటీ గురించి, సెక్షువల్ ఫ్రీడమ్ గురించి మనం మాట్లాడుకోము. వాటి మీద చర్చ ఉండదు. సెక్షువల్ ఫ్రీడమ్ మీద మనకి ఉద్యమాలు ఉండవు. కానీ మనం చలాన్ని తిడతాం, మనం జబర్దస్తులు చూస్తాం. మన డ్యాన్స్ బేబీ డ్యాన్సుల్లో 3 ఏళ్ల పిల్ల ఏదో ఎలారిస్టర్ పాటలకి డ్యాన్స్ వేస్తే మనం జడ్జెస్ అందరూ చప్పట్లు కొట్టి ఏమి అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చామంటే అదొక పౌర్ణ పాట. అది దానికి ఎక్స్ప్రెషన్ 3 ఏళ్ల పిల్లలో మనం వెతుకుతాం. ఇన్ని కాంట్రడిక్షన్. బావా మరదళ్ళు అంటే బావకి మరదల మీద హక్కు జన్మత అంటారు. సినిమాల్లో మనం పాటలు రాస్తాం. ఏమని రాస్తాము అంటే ముళ్ళు తిరిగి అరిటాకు మీద పడినా, అరిటాకు ముళ్ళు మీద పడినా అంటే మానవ పరువు, ఫోర్స్డ్ మదర్హుడ్, ఇవన్నీ కూడా ఏంటి అంటే విమెన్ ని ఆ ప్యాట్రియార్కల్ సర్కిల్లో యాజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్, అంటే ప్రకృతిని జయించాడు, ప్రకృతిలో పార్ట్ ఆడది కాబట్టి యుద్ధాలన్నీ అయితే భూమి కోసం ఆడదాని కోసం జరుగుతాయి. ఇవన్నీ ఏంటి అంటే టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద రిసోర్సెస్ ఆఫ్ ద యూనివర్స్. ఏ విమెన్ ఇస్ ఎ రిసోర్స్. విమెన్ ఏం రిసోర్స్ అంటే గట్టిగా చెప్పాలంటే పునరుత్పత్తి చేస్తుంది, లేబర్ ఇస్తుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లో చాలా లేబర్ ఇస్తుంది, పునరుత్పత్తి చేస్తుంది. అంటే పవర్ఫుల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. దాన్ని తన కంట్రోల్ నుంచి బయటికి పంపించకుండా ఈ సోకాల్డ్ ఏవైతే కల్చర్స్ ఉన్నాయో ప్రతి కల్చర్ లో జెండర్ బయాస్డ్, మేల్ షావినిస్టిక్ న్యాయాలు ఉంటాయి, సూత్రాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మన పార్లమెంటరీ డెమోక్రసీలు రాసుకుంటాం. దానికి చాలా వ్యతిరేకంగా మనం ఏంటి అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అలా, లేదు అంటే ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్ అని చెప్పి మనం యుఎన్ఓలో వెళ్ళి సంతకాలు పెట్టొచ్చి ఇక్కడ మనం రాసి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఇంకా ఎంత వైవిధ్యాల్లో బతుకుతాము అంటే పాక్సో యాక్ట్ వచ్చిన కానీ ఆ తర్వాత అంత ముందుకు కానీ తర్వాతకు కానీ 12 ఏళ్ళ లోపు పిల్లలకి పాక్సో యాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద లైంగిక దాడి జరిగితే డెత్ సెంటెన్స్ వేస్తారు. 12-16 మధ్య జరిగితే 27 వేస్తారు. చైల్డ్ మ్యారేజ్ 18 ఏళ్ళ లోపు చేయకూడదు, ఇప్పుడు 21 ఏళ్ళ లోపు చేయకూడదు. కానీ మనం పెళ్లిళ్ళు 14, 15, 16, 17 ఆంధ్రప్రదేశ్ లో కొంచెం మోడర్న్ కాబట్టి చేస్తున్నాం. మిగతా చోట్ల ఇంకా తక్కువ. కానీ ఆ పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఏదైతే లైంగిక అది చర్య అంటామో, దాడి అంటామో, ఇక్కడ లైంగిక దాడి అవుతుంది, అక్కడ లైంగిక చర్య అవుతుంది. అంటే మన నిర్వచనాలు కానీ మన పర్సెప్షన్ కానీ అప్పుడు ఏంటి అంటే అదేమీ తప్పు కాదు. ఆ అమ్మాయి క్రైమ్ చేసి నా మొగుడు నా మీద రేప్ చేశాడు అని మైనర్ చెప్తే 2 ఏళ్ళు శిక్ష. ఇక్కడ ఒక మైనర్ నన్ను రేప్ చేశాడంటే 20 ఏళ్ళు డెత్. అంటే ఎంత కాంట్రడిక్షన్స్ లో బతుకుతాము అంటే మనం ఈ కాంట్రడిక్షన్స్ మధ్య మనం సీక్ జస్టిస్, మనం న్యాయాన్ని వెతుకుతాము. ఇందాక బాలగోపాల్ గారి సెంటెన్స్ నాకు అది చదివిన కొత్తలో నాకు కొంత అర్థం కాలేదు, చిన్న కోపం కూడా వచ్చింది. కానీ అందులో ఉన్న మానవీయత అన్నది దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలా, అడ్రస్ చేయాలా అన్నది మనం ఆలోచించుకుంటూ చదువుకుంటూ పోతే దాంట్లో ఉన్న డెప్త్ అర్థమైంది. అయితే కల్చర్ అన్నది మెయిన్. మన కల్చర్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ కల్చర్ అన్నది దయచేసి చెప్తున్నాను, కల్చర్ ఈజ్ నథింగ్ బట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సొసైటీ ఇన్ ఏ పర్టిక్యులర్ రీజియన్. అందులో అన్ని రకాల మతాల వాళ్ళు ఉంటారు, నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళ యొక్క నాలెడ్జ్ యొక్క స్థాయిని కల్చర్ అంటాం. ఆ ప్రాక్టీసెస్ అన్ని ఒకలాగే ఉంటాయి. మతాల పేర్లు ఉంటాయి కానీ ఆ ప్యాట్రియార్కీ అన్నది ఒకలాగే ఉంటుంది. అయితే ఈ కల్చర్స్ ఏదైతే ఇక్కడికి ఉన్నాయో ఇందులో మన సినిమాలు, పాటలు, సాహిత్యం అయితే అసలు చెప్పవసరం లేదు. ఒక దిక్కుమాల సినిమా నా చిన్నప్పుడు నేను ఎప్పుడో చూశాను. అదే అద్భుతమైన సినిమా అంటారు, విచిత్ర బంధం అని. ఆ నాగేశ్వరరావు హీరోయిన్ రేప్ చేస్తే దాని వెనకాల ఒక మాంటేజ్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఏంటి అంటే అక్కడికి దాని జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. అయితే అది గంగలోనే దూకేయాలి, లేకపోతే చచ్చిపోవాలి. అంటే వీఆర్ ట్యూన్డ్, వీఆర్ డిక్టేటెడ్ ఫర్ ఫోర్స్డ్ మదర్హుడ్స్. ఇద్దరి అక్రమ సంబంధం వల్ల, ఇద్దరి సీక్రెట్ సెక్షువల్ రిలేషన్ వల్ల పుట్టిన బిడ్డని తల్లి పెంచలేక బయటికి వదిలేస్తే పాషాణ తల్లి పిల్లని చెత్త బుట్టిలో వేసింది. మరి వాడు పాషాణ తండ్రి కాదా? వాడు అసలు వాడు తండ్రినే క్లైమ్ చేయడు. వాడు సోల్ తల్లి మీద బ్లేమ్ ఎందుకు వెళ్తుంది? ఆ ఫోర్స్డ్ మాతృత్వం ఎందుకు? మాతృత్వం అన్నది చాలా గొప్పది. కానీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మదర్హుడ్ అన్నది అదొక కాన్స్పిరసీ. పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరిది అవుతుంది కదా.
మరి వాడి గురించి చర్చ ఎందుకు జరగదు? లైంగిక చర్య చేసి అక్రమ సంబంధం పెట్టుకొని పిల్ల పుట్టిన తర్వాత ఆ అమ్మాయి వదిలేసేటట్టు పరిస్థితులు కల్పించి వాడు అసలు కనీసం డేరింగ్ లేకుండా నా కూతురు నా కొడుకు అని చెప్పలేని ఒక పిరికి వాడి గురించి ఒక్క సెంటెన్స్ మనకు ఉండదు. చర్చ మొత్తం ఎక్కడ జరుగుతుంది అంటే ఈ పాషాణ హృదయ తల్లి గురించి జరుగుతుంది. ఈ కండిషన్ అంటే మనం రేపుని మనం ఎందుకు చాలా తక్కువగా చూస్తాము? ఇందాక మేడం హఠాత్ గురించి వాటి గురించి చెప్పినప్పుడు రేప్ అన్నది అది పొలిటికల్ అని ఎందుకు అన్నాను అంటే ప్రతి రేప్ విక్టిమ్ని సమాజం ఒక రకంగా చూడదు, ప్రతి రేపిస్ట్ని సమాజం ఒక రకంగా చూడదు. ఎందుకు చూడదు అంటే బ్రిజభూషణ్లు మనకి రేపిస్టులుగా కనిపించదు. రెసిడెన్స్ వ్యతిరేకంగా చేసిన లైంగిక దాడులు ఏవైతే ఉన్నాయో బ్రిజభూషణ్ని శిక్షించండి, బ్రిజభూషణ్ని క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వండి అంటే నేను లీగల్ టెక్నికాలిటీస్ గురించి అంటం లేదు. ఎక్కడా క్యాండిల్ లైట్ మూమెంట్స్ జరగవు, ఎక్కడా మొత్తం సమాజం రాదు. హత్రాస్లో జరిగినప్పుడు కొంతమందే రియాక్ట్ అవుతారు, అతువాది జరిగినప్పుడు కొంతమందే రియాక్ట్ అవుతారు. టేకులక్ష్మి మీద లైంగిక అత్యాచారం జరిగినప్పుడు అప్పుడు రావు క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వండి అని. ఆ వాకపల్లిది జరిగినప్పుడు వాకపల్లిలో ఎవరైతే పారామిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష వేయండి అని చెప్పి ఎక్కడ మూమెంట్స్ రావు. స్టేట్ ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ స్టేట్ ఫోర్సెస్ వ్యతిరేకంగా జరిగిన వాటిని ఎక్కడ మీకు అజిటేషన్స్ వాళ్ళని క్యాపిటల్ పనిష్మెంట్ అని రావు. నిర్భయ మీద వస్తుంది, దిశ మీద వస్తుంది. ఇన్సిడెంట్ జస్టిస్ కోసం వాళ్ళని చంపేస్తే ఆ చావును కూడా మనం డబ్బులు కొట్టి సెలబ్రేట్ చేస్తాం. అందుకే రేప్ అన్నది పొలిటికల్. రేప్ అన్న దానికి కూడా మనం ప్రతిదానికి పిలికి వేయానికి ఒకే మంత్రం కింద ఒకే రకంగా చూడడానికి లేదు. మణిపూర్లో ఇద్దరు ఆడవాళ్ళని నగ్నంగా పరేడ్ చేస్తే ఆ వీడియో చూసిన తర్వాత జ్యుడిషియల్ యాక్షన్ తీసుకోండి అని చెప్తాం, కానీ వాళ్ళని గుర్తియండి అని చెప్పి ఎక్కడా స్లోగన్స్ రావు, ఎక్కడా జరగవు. కానీ ఎప్పుడైతే నిందితుళ్ళు మార్జినైజ్డ్ సెక్షన్స్ నుంచి ఉంటారో అప్పుడు వస్తుంది. ఎప్పుడైతే విక్టిమ్స్ అన్నది ఫెసిలిటేటెడ్ సెక్షన్స్ నుంచి ఫెసిలిటేటెడ్ క్లాసుల నుంచి వస్తుందో అప్పుడు జరుగుతుంది. అయితే మనకి ఈ రీజన్స్ లో, ఈ బ్యాక్యార్కీ రీజన్స్ లో ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే పవర్ అన్నది ఆడదాని మగవాడి మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగదు. అసలు మన చట్టాలే, మీరు యూనివర్సల్ డిక్లరేషన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తీసుకోండి, విమెన్ రైట్స్ తీసుకోండి, మన చట్టాలు తీసుకోండి, మన వ్యవస్థలు తీసుకోండి, అన్నిటినీ జాగ్రత్తగా చూస్తే దే ఆర్ మిసోజెనిక్. ప్యాట్రియార్కీ అన్నది అందులో అలా కనిపిస్తూ ఉంటుంది. ఒక లాయర్ గారి దగ్గరికి ఏ కేసులు ఎవరి దగ్గరికి వస్తాయి అంటే విమెన్ లాయర్ దగ్గరికి క్రిమినల్ కేసులు రావు, విమెన్ లాయర్ దగ్గరికి సివిల్ పెద్ద కేసులు రావు. విమెన్ ఇష్యూస్ ని అసలు ఇష్యూస్ కింద చూడరు. వీళ్ళకి హక్కులు ఎక్కువైపోయాయండి, వీళ్ళకి టైం ఎక్కువైపోయిందండి, వీళ్ళు పనికిమాని వాళ్ళండి, వీళ్ళు ఇంట్లో ఉండలేక రోడ్డు మీద తిరగడానికి వస్తున్నారండి. అది అడ్రస్ చేస్తున్నప్పుడు కూడాను దాని చరిత్ర ఏమిటి? అదే విక్టిమ్ అయితే ఒక కోర్టు హాల్లోనే రాజశాస్త్రి గారి సారా కథలు చదివితే అందులో ఒక చోట చెప్తుంది, కోర్టులో ఉంటే కోర్టు ఎలా చూస్తుంది అన్నది మీరు చదివే ఉంటారు. అలాగే ఒక రేపు విక్టిమ్ కానీ ఎవరైనా కోర్టుకు వస్తే, ఒక అమ్మాయి కోర్టుకు వచ్చిన లైంగిక దాడిల్లోని ఎలా చూస్తుందంటే తనని విచిత్రంగా చూస్తుంది. తన క్యారెక్టర్ మీద, తన ఫిడిలిటీ మీద, తన చరిత్ర మీద, తన సెక్షువల్ లైఫ్ మీద, వీటన్నిటి మీద అనుమానాలతో చూస్తాం. దేర్ లైస్ ద జెండర్ బయాస్. జెండర్ బయాస్ ఎక్కడ ఉంటుంది అంటే అందులోనే ఉంటుంది. ఈ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అన్నది ఎప్పుడైతే ఉండదో, ఎప్పుడైతే సెక్సువాలిటీ గురించి మనం మాట్లాడలేమో, ఈ రేపు చేసేది ఎందుకు చేస్తారు అంటే ఎంటైటైన్మెంట్. అంటే అగ్రకులాలు నిమ్న కులాల మీద చేస్తే హత్రాస్లో జరిగింది ఏంటి అంటే సోషల్ ఎంటైటైన్మెంట్, పొలిటికల్ ఎంటైటైన్మెంట్. నిమ్న కులాలు వాళ్ళైతే మేము చేస్తాము, నువ్వు సెక్సువాలిటీ గురించే నువ్వు మాట్లాడలేవు, నీకు ఇష్టం ఉందా లేదా అన్నదే నువ్వు చెప్పలేవు, నువ్వు కన్సెంటే చెప్పలేవు, ఎస్ ఆర్ నో చెప్పలేవు. ఇవి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న మహిళలు ఒక సెక్షువల్ అసాల్ట్ని ఎలా రిపోర్ట్ చేస్తాయి, ఎలా ఎదుర్కొంటాయి, ఎలా దాన్ని అజిటేట్ చేస్తాయి? నువ్వు అది చెయ్యలేవు. కాబట్టి నాకు ఈ సమాజం ఒక పురుషుడిగా నాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, ఎందుకంటే నేను బయటకు వచ్చేస్తాను. మీరు కేసెస్ని చూసుకుంటే కన్విక్షన్ రేట్ని మీరు చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. ప్రతి పావు గంటకి ఒక రేప్ జరుగుతుంది. 3 లక్షల కన్నా ఎక్కువ
కేసులు ఇప్పటి వరకు రేప్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. పోలీసులు ఏంటంటే ఎఫ్ఐఆర్స్ తీసుకోరు. దిశ కేసులో జరిగింది ఏంటి అంటే 0 ఎఫ్ఐఆర్. అప్పటికే 2013లో జస్టిస్ వర్మ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏంటంటే ఎక్కడి నుంచైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు, జరిగిన పీరియడ్స్ లోనే. కాదంటే ఆ అమ్మాయిని పక్కనే కాల్ చేశారు, ఆ పోలీస్ స్టేషన్ కూడా 4 సార్లు వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. అంటే ఏవైతే కాన్స్టిట్యూషనల్ వింగ్స్ ఉన్నాయో అవి చాలా నిస్తేజంగా పనిచేస్తారు. అందుకే జస్టిస్ వర్మ అంటారు, మీరు ఎంత రిపోర్ట్లో రాస్తున్నప్పుడు అతను ఏం చెప్తాడు అంటే ఆ కమిటీ రిపోర్ట్ లో మీరు ఎంత కఠినతర చట్టాలు తెచ్చినా, ఎన్ని మంచి చట్టాలు తెచ్చినా కూడాను ఆ చట్టాన్ని అమలు చేసే అధికార యంత్రాంగం ఏదైతే ఉందో దానికి చిత్తశుద్ధి లేకపోతే కఠిన శిక్షలు, కఠిన చట్టాల వల్ల నేరాలు ఆగవు. ఈ రీజన్స్ వల్ల ఇది జరుగుతుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటి అంటే మనం రేపుని హింసని ఆయుధంగా తీసుకుంటారు అని చెప్పడానికి దానికి 4 క్రైటీరియాస్ ఉంటాయి. అది ఏంటి అంటే భయపెట్టాలి. ఆ భయం ఎంత పెట్టాలి అంటే ఆ అమ్మాయి ఒక్కరినే భయపెట్టడం కాదు. 2 రూపాయలు కూలీ పెంచమని యూపీలో 2 అక్క చెల్లెలు వెళ్ళి అడిగితే వాళ్ళిద్దరిని గ్యాంగ్ రేప్ చేసి మన్నాడు కోర్టులో చెట్టుకి వేలాడి తీసిన సంస్కృతి ఉన్న భారతదేశం మనది. పొలిటికల్ ఎంపవర్మెంట్ కోసం వెళ్ళిన జయలలితని అసెంబ్లీలో తన మీద లైంగిక దాడి చేసే ప్రయత్నం జరిగింది. మాయావతి మీద జరిగింది, కులందేవి మీద జరిగింది. అంటే వీళ్ళంతా పాకిస్తాన్ లో బేనజీర్ భుట్టో మీద జరిగింది. నువ్వు ఆ కంట్రోల్ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు అంటే నిన్ను కంట్రోల్ చేయాలంటే భయపెట్టాలి. భయపెట్టడం అన్నది ఆ విక్టిమ్నే కాదు, ఆ మొత్తం సమాజాన్ని, మొత్తం ఫ్యామిలీని భయపెట్టాలి. రేప్ అన్నది రిట్రిబ్యూటివ్ యాక్ట్ అని కూడా అంటారు, పగ తీర్చుకునే యాక్ట్. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఎంత దారుణం అంటే మనం చాలా కామన్ గా చూసేస్తాం. ఇప్పుడు తగ్గాయి అలాంటి సినిమాలు. కానీ ఏంటంటే ఒక ఆడదాన్ని కంట్రోల్ చేయాలి, అది నన్ను ప్రేమించట్లేదంటే నన్ను రేప్ చేసేయాలి, అది నన్ను ప్రేమించట్లేదంటే బలవంతంగా దానికి లిప్ లాక్ ఇచ్చేయాలి. 80s లో 90s లో వచ్చిన సినిమా అది వెంటనే సెకండ్ ఫ్రేమ్ లో పేమెంట్ చేస్తుంది. అంటే దాని వెనకాతలు ఉన్న కుట్ర ఏంటి అంటే టు కంట్రోల్ హెర్. అంటే అది ఒక పగ తీర్చుకునే తర్వాత తనని సప్రెస్ చేయాలి, అణిచివేయాలి, తనని హ్యూమిలియేట్ చేయాలి, తనని డిగ్రేడ్ చేయాలి. ఇదంతా ఏంటి అంటే మహిళల మీద సాంఘిక రాజకీయ కంట్రోల్ తేవడానికి రేపుని ఒక ఆయుధంగా వాడతారు. రేప్ అన్నది అందంతో రేపు ఎక్కడ కనెక్షన్ ఉండదు. సెక్షువల్ ప్రెజర్ తో రేపుకు ఉన్న సంబంధాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది రేప్ సంబంధం. అయితే కొన్ని ఫేమస్ రేప్ కేసెస్ అంటే ఇవి రీజన్స్. ఇవి రేప్ కేసెస్ గురించి చెప్తే రేప్ ఎవాల్వ్ ఎలా అయింది, రేప్ లా ఎవాల్వ్ ఎలాగైంది అని కానీ మనం చెప్పుకుంటే మనం మొట్టమొదటిసారిగా మాట్లాడుకోవాల్సింది మరణ శిక్షకి సంబంధించి, రేపులకు సంబంధించి బచన్స్ కేసు అని ఒక కేసు వచ్చింది 18s లో. ఆ బచన్స్ కేసు గురించి బాలగోపాల్ గారు అందులో ఏంటి అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ లో మరణ శిక్ష వేయొచ్చు అన్నది సుప్రీంకోర్టు చెప్పింది. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు ఏంటి, బచన్ కేసు ఏంటి అంటే ఇప్పుడు పంజాబ్ హర్యానాలో కొంతమంది డబ్బున్న వాళ్ళ పిల్లల్ని, అంటే డబ్బున్న వాళ్ళ పిల్లలకి ఇది ఉండకూడదు అన్నది కాదు, తప్పుగా తీసుకోకండి. వాళ్ళకి సెక్యూరిటీ ఉండకూడదు, వాళ్ళకి మన మానవతా దృక్పథంతో చూడకూడదు అనేది కాదు. అబ్డక్ట్ చేసి చంపేస్తే మరణ శిక్ష వేశారు. ఆ మరణ శిక్ష మీద దాన్ని జస్టిస్ భగవతి డిసెంటింగ్ జడ్జిమెంట్ ఇచ్చారు, వ్యతిరేకించారు. అందులో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, ఎందులో మరణ శిక్షలు వేయొచ్చు, ఎందులో మరణ శిక్షలు వేయకూడదు అని. అయితే బాలగోపాల్ ఆర్టికల్లో రాస్తూ మాట్లాడాడు ఆయన ఏమంటే ఏ సోషల్ ప్రిజుడీస్ లేకుండా ఆ గైడ్ లైన్స్ ని కోర్టులు ఫాలో అవ్వగలవా? కోర్టుకి ఏది రేరెస్ట్ కేసు, ఏది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అని నిర్ధారించడానికి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తే ఆ నిర్ధారణలో మీకు జడ్జిమెంటల్ యాటిట్యూడ్ ఉండకుండా ఉంటుందా? న్యాచురల్ గా ఉంటుంది కదా ఏ జడ్జికైనా. జడ్జి జ్యుడిషియల్ మైండ్ ఇస్ నథింగ్ బట్ హ్యూమన్ మైండ్ కదా. ఆ హ్యూమన్ మైండ్ ఎలా పెరిగాడో, ఏ వాతావరణంలో పెరిగాడో, ఏం చదువుకున్నాడో, ఏ పొలిటికల్ ఫిలాసఫీ, ఏ జెండర్ ఫిలాసఫీస్ నమ్ముతున్నాడో దాన్ని బట్టే కదా అతను కేసులు తీర్పిస్తాడు. కాబట్టి అక్కడ బచన్ కేసు నుంచి మరణ శిక్షలు మొదలయ్యాయి. బచన్ కేసు నుంచి మరణ శిక్షలు మొదలైన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది మథురా కేసు, రేపుని. మథురా కేసు అన్నది ఏం కేసు అంటే 1980లో మహారాష్ట్రలో ఒక ట్రైబల్ అమ్మాయిని రాత్రి భర్తను విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఉండిపోతే
కరెంట్ పోతే హెడ్ కానిస్టేబుల్ ఇంకో పోలీస్ అతను రేప్ చేస్తే తను ఎక్కువగా ప్రతిఘటించదు. వాళ్ళు ఏం డిఫరెన్స్ తీసుకుంటారంటే తను ప్రతిఘటించలేదు, షీ గేవ్ కన్సెంట్ అని చెప్పి. అది సుప్రీం కోర్టు వరకు వెళ్తుంది. ఆ సుప్రీం కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఆ కేసు కొట్టేస్తారు. ఆ కేసు కొట్టేసిన తర్వాత అందులోనే కూడా ఈ ఫింగర్ టెస్ట్ గురించి తన వర్జిన్ అవునా కాదా, తనకి చాలా రకాల సెక్షువల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ కేసులోనే చెప్తారు. ఆ కేసులో చెప్పిన తర్వాత ఆ అమ్మాయి మీద చేసిన లైంగిక అత్యాచారం చేసిన నిందితుడిని వదిలేస్తే మళ్ళీ విమెన్ ఆర్గనైజేషన్స్ పెద్ద పోరాటం చేస్తే అప్పుడు కస్టోడియల్ రేప్స్ మీద 376 సెక్షన్లో ABCDG అని వచ్చారు. అంటే హాస్పిటల్స్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, జైల్స్లో కానీ ఎక్కడైనా కూడా కస్టడీలో ఒక మహిళ ఉన్నప్పుడు ఆ అధికారులు చేసే రేప్ని కస్టోడియల్ రేప్స్ కింద అక్కడ వస్తుంది. అలాగే హర్పాల్ సింగ్ కేసులో కూడా ఏంటంటే 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తాడు. ఆ రేప్లో ఏం చెప్తాడంటే తను కన్సెంట్ ఇచ్చిందంటారు, కానీ అది కన్సెంట్ మైనర్ ఇస్తే కన్సెంట్ కిందకి రాదు, అది రేప్ కింద వస్తుంది అనేది. అది తులసి కేసులో ఏం చెప్తారు అంటే ఒక అమ్మాయి మానసిక పరిస్థితి బాగుండదు, ఆ మానసిక పరిస్థితి బాగాలేని తనని అడ్వాంటేజ్ గా తీసుకుని తనతో సెక్షువల్ కాంటాక్ట్ పెట్టుకున్న తర్వాత అది కూడా రేపు కిందే పరిగణనలో తీసుకుంటారు, దాన్ని నువ్వు కన్సెంట్ కింద తీసుకోవడానికి లేదు అని. అలాగే అలా పోను ఏంటి వచ్చింది అంటే పెనిట్రేషన్స్ మీద కూడా చాలా వచ్చేది. పెనిట్రేషన్ జరిగిందా లేదా, అంగం ఎంతవరకు లోపలికి వెళ్ళింది, అది రేపు కాదు అని సవాలక్క కేసులు కొట్టేస్తే పెనిట్రేషన్ ఎంతవరకు వెళ్ళింది వెళ్ళలేదు అన్నది కాదు, పెనిట్రేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా రేప్ అని చెప్పి, అంటే ఇవన్నీ కూడా సెక్స్ కి సంబంధించి, రేపుకి సంబంధించి కన్సెంట్ ఉందా కన్సెంట్ లేదా, ఏది సెక్షువల్ యాక్ట్ ఏది రేపు అని నిర్ధారించడానికి ఎవాల్వ్ అయిన లాస్ ఇది. తర్వాత మనకి నిర్భయ కేసు వచ్చింది. ఆ రమీజాబీ కేసు కూడా మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. రమీజాబీ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే గొడ్డు మాంసం అమ్మే వాళ్ళని ఎవరైనా రేప్ చేస్తారా అని. ఆ రమీజాబీని కూడా తను సెక్స్ వర్కర్, తనని పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లో రేప్ చేస్తే లేటర్ 70s లో చాలా మంది గుర్తుండే ఉంటుంది. విమెన్ ఆర్గనైజేషన్ బాగా పనిచేసాయి దాన్ని. ఆ చేసిన దాని మీద అప్పుడు కూడా ఏంటంటే మన కోర్టులు గొప్ప వ్యాఖ్యానాలు చేస్తాయి. ఎవరైనా గొడ్డు మాంసం తినేదానికి రేప్ చేస్తారా, అసలు ఆ అమ్మాయి సెక్సెస్ లేవు కాబట్టి ఎవరైనా అది రేప్ కింద వస్తుందా, దాని మీద కూడాను ఈవెన్ ప్రాస్టిట్యూట్ మీద కూడా ఆ పదం అనడం తప్పు. మీరు రేప్ చేస్తే వితౌట్ హెర్ కన్సెంట్ మీరు లైంగిక చర్య చేస్తే అది రేప్ కింద వస్తుంది అన్నది ఆలోచన మనందరికీ గుర్తుండి ఉంటుంది. మన కేజీకార్ డాక్టర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకు అరుణ కేసు గుర్తొచ్చింది. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. అరుణ అని ముంబైలో ఒక నర్సుని 70s లో సెల్లార్లో వార్డ్ బాయ్ ముంబై హాస్పిటల్లో రేప్ చేస్తే 70s నుంచి అమ్మాయి 2010-15 వరకు కూడా వెజిటేటివ్ స్టేట్ లో కదలకుండా మెదలకుండా ఆ హాస్పిటల్లోనే పడుంటే ఆ స్టాఫే ఆవిడని చూస్తారు. ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసి ఆ అమ్మాయి మీద పుస్తకం రాసి సుప్రీంకోర్టుకు పిటిషన్ పెడుతుంది, మెర్సీ కిల్లింగ్ ఆవిడకి ఇవ్వండి, తను కదలలేని పరిస్థితుల్లో ఉంది, చాలా అమానవీయ పరిస్థితి అని చెప్తే సుప్రీంకోర్టు మెర్సీ కిల్లింగ్ ఎప్పుడు ఇవ్వచ్చు అని ఆ కేసులో గైడ్ లైన్స్ ఇస్తుంది. అదే కేసులో ఆ స్టాఫ్ వెళ్ళి ఆవిడని చంపకండి, మేము చూసుకుంటాము, ఆవిడ లీగల్ రైట్స్ ఎవరు లేవు అని చెప్పి. అరుణ కేసు జరిగి 40 ఏళ్ళు అయిన తర్వాత మెడికల్ కాలేజ్లో అరుణకు బదులు ఇప్పుడు ఒక డాక్టర్. అది మన సివిక్ సొసైటీ పరిణితి, మన ఎంతవరకు మన మానవీయ సమాజం పరిణితి చెందింది అంటే మన ఆకాశంలో సగం కాదు ముప్పం అంటాం, ప్రతి చోట మేమే అంటాము. ఆ రోజు నర్సు అరుణకి హాస్పిటల్ కాంపౌండ్ లో రక్షణ లేదు. ఈ రోజు అపరాజిత కేజీకార్ డాక్టర్ కి కూడా సెమినార్ హాల్లో లేదు. ఇది ఆ తర్వాత నిర్భయ వచ్చింది. నిర్భయ వచ్చిన తర్వాత ఏం చేశామంటే ఇక్కడి నుంచి మన టాపిక్ రిలేటెడ్ అవుతుంది. జస్టిస్ వర్మ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దేశం అంతా దాని మీద పెద్ద అప్రోర్ అజిటేషన్ జరిగిన తర్వాత క్రిమినల్ లా అమెండ్మెంట్స్ 2013లో వచ్చి ఇంకా 354లో డిగ్నిటీకి వ్యతిరేకంగా అందులో కూడాను అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. 80s లో ఏదైతే నేను మథురా కేసు చెప్పానో అప్పుడు తర్వాత బర్డన్ ఆన్ ద ప్రాసిక్యూటరీస్, అంటే రేపు జరిగింది అని చెప్పే అమ్మాయి క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఏం చూస్తారు అంటే ఎక్యూజ్డ్ నిందితుడు ఏది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బర్డన్ ఎవరి మీద ఉంటుంది అంటే నేను నేరం చేశాను అన్నది ప్రాసిక్యూషన్
చేయాలి, నేను అలా నిల్చొని ఉండాలి. కానీ ఇక్కడ ఈ రేప్ కేసెస్లో మధురా కేసు తర్వాత నుంచి 114 సెక్షన్ ఎవిడెన్స్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రాసిక్యూటరీస్ ఎవిడెన్స్ ఒక్కటి చాలు, ఆ విక్టిమ్ తప్ప ఇంకెవరు వచ్చి ఆ ఎవిడెన్స్ని బలోపేతం చేస్తూ ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేరం చేయలేదు అన్నది ఎక్యూజ్డ్ నిరూపించుకోవాలి అన్నది బర్డన్ షిఫ్ట్ అయ్యింది. అయితే పోను జరిగింది ఏంటి అంటే, ఈరోజు మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఎలా ఉంది అంటే, టెర్రరిస్ట్ కేసుల్లో కానీ, ఊపా కేసుల్లో కానీ, ఫోటోలో కానీ, టాడాలో కానీ, స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేసుల్లో కానీ, ఇంకా ఈ నార్కోటిక్ డ్రగ్స్ కేసుల్లో, ఎన్డీపీఎస్ కేసుల్లో కానీ, ఇప్పుడు ప్రతి కేసుల్లో బర్డన్ ఎవరి మీద ఉంటుంది అంటే ఎక్యూజ్ మీద ఉంటుంది, ప్రాసిక్యూషన్ మీద ఏమీ ఉండదు. అది డెత్ ఆఫ్ అవర్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, నిర్భయ నుంచి ఆ అమ్మాయికి ఆ కేసులో మైనర్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటే జూనియర్ జస్టిస్ యాక్ట్ ఎవరైతే మైనర్ల గురించి చెప్తారో అందులో కూడా అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. ఏమైనా అమెండ్మెంట్ ఇచ్చారు అంటే, జూనియర్ అంటే 18 ఏళ్ళ లోపు కుర్రాళ్ళని కానీ అమ్మాయిని కానీ జూనియర్ అంటారు. వాళ్ళు ఏం నేరాలు చేసినా కానీ వాళ్ళకి బెయిల్స్ ఉండవు, వాళ్ళకి హోమ్స్ లో పంపించి వాళ్ళకి మొత్తం వాళ్ళ జస్టిస్ ఎలా ఉంటుంది అంటే రిఫార్మేటివ్ గా ఉంటుంది. వాళ్ళని మార్చడానికి, వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి, అది సమాజం యొక్క మైనర్స్ ని పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి కాబట్టి అంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత క్రిమినల్ అమెండ్మెంట్స్ లో 2013 అమెండ్మెంట్స్ వచ్చాక జూనియర్ జస్టిస్ యాక్ట్ లో కూడా అమెండ్మెంట్స్ తీసుకొచ్చి అప్పుడు ఏం చేశారు అంటే, అక్కడ 16 నుంచి 18 మధ్య ఎవరైనా ఏదైనా లైంగిక నేరాలు చేసినా, హీనియస్ క్రైమ్స్ చేసినా, ఆ చేస్తున్న క్రైమ్ యొక్క సివియారిటీ అతనికి అర్థం అవుతుంటే వాళ్ళకి జూనియర్ ట్రైలే చెయ్యండి. 18 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళ వరకు జూనియర్ కోర్స్ లో ఉంచండి. 21 ఏళ్ళ తర్వాత శిక్ష కోసం జైలుకి పంపించండి. అక్కడి నుంచి ఈ డెత్ సెంటెన్స్ వేయండి లైంగిక నేరాలకి అన్నది ప్రజల్లోనూ మూమెంట్ ఎక్కువైపోయింది. అందరిలోనూ ఈ హీనియస్ క్రైమ్స్, ఈ హీనియస్ లైంగిక క్రైమ్కి ఉద్భవించే సామాజిక పరిస్థితుల గురించి ఎవరూ మాట్లాడకుండా మనం ఏ స్థాయిలోకి వెళ్ళామంటే, నేరస్తుల్ని శిక్షించడమే నేరాన్ని అంతం చేయడం, నేరాన్ని అంతం చేయడం కాదు, నేరపూరితమైన సమాజాన్ని అంతం చేయడం కాదు, నేరపూరితమైన సమాజాన్ని పుట్టించిన నేరస్తుల్నే అంతం చేయాలి. అది ఎలాగంటే, మీరు డెత్ పెనాల్టీ వేసేయండి, లేదు అనుకుంటే ఆ డెత్ పెనాల్టీస్ వచన్ కేసు దగ్గర నుంచి ఏ స్థాయిలో వెళ్ళిపోయాయంటే, ఒక జడ్జి డెత్ పెనాల్టీ వేయాలంటే 1000 సార్లు ఆలోచిస్తారు. నిర్భయ కేసు చేయడానికి 7 ఏళ్ళు పట్టింది, అంత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టమని చెప్పి. జడ్జి వేయట్లేదు, లేట్ అవుతుంది కాబట్టి దిశ కేసులో మీరు ఎన్కౌంటర్ చేసేయండి. ఆ ఎన్కౌంటర్ కేసీఆర్ తన పొలిటికల్ మైలేజెస్ గురించి చేసుకున్నా కూడా మనం చప్పట్లు కొట్టాం. ఏంటి ఇన్స్టెంట్ జస్టిస్, చప్పట్లు కొట్టి వాడిని చంపేశాము అంటే పగ తీసుకున్నాం, అక్కడికి మరి రేపులు ఉండవు అని. మరి నిర్భయాలో 2013 వచ్చిన తర్వాత 2012లో 22,000 కేసులు రేపు కేసులు నమోదైతే 2022లో 34,000 రేపు కేసులు నమోదయ్యాయి. మరి అంత డిటరెంట్ పనిష్మెంట్ వచ్చిన తర్వాత మరణ శిక్షలు వచ్చాక రేపులు ఎందుకు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం తగ్గట్లేదు? మనం దేన్ని శిక్షిస్తున్నామా? మనం ఆలోచించుకుంటా ఈ ఇన్స్టెంట్ జస్టిస్ గురించి దారుణమైన అటవిక సామాజిక లక్షణానికి ఎక్కడ వెళ్తున్నాం అంటే, వీఆర్ సెలబ్రేటింగ్ ద డెత్స్. ఇంకా దారుణం ఎక్కడంటే, హత్రాస్ కేసులో ఈ రేపులు చూసే ట్రీట్మెంట్ ఎలా మారిందంటే, అరెస్ట్ చేయడానికి వస్తే ఠాకూరు కులస్తులు అరెస్ట్ చేయడానికి వీలు లేదు. రేప్ అన్నది పొలిటికల్, రేపుకి కూడాను అన్ని రకాల పొలిటికల్ ఎసెన్స్ ఉంటాయి. ఈవెన్ ఫెమినిస్టిక్ సర్కిల్స్ ఒక ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది అంటే, వెజినా హ్యాజ్ ఎ కలర్. మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చినప్పుడు ఒక రేపు ఎక్యూజ్డ్ ని మీరు అరెస్ట్ చేయడానికి లేదు అని ఒక కమ్యూనిటీ ఆపుతుంది. ఆ సోషల్ క్యాపిటల్ కానీ, ఆ పొలిటికల్ ఎంటైటిల్మెంట్ గురించి మనం ఆలోచించాలి. ఆ పొలిటికల్ ఎంటైటిల్మెంట్ ని, ఆ సోషల్ క్యాపిటల్ ని ఎవరైతే మన బిల్కిస్ బాను నిందితుల్ని పేరోల్ మీద బయటికి వదిలేస్తే మీరు తిలకం పెట్టి స్వీట్లు తినిపించి దండలు వేశారు అంటే, ఎక్కడి నుంచి ఆ పొలిటికల్ క్యాపిటల్ వచ్చింది? ఎక్కడి నుంచి ఆ సోషల్ క్యాపిటల్ వచ్చింది? మీరాబాయి వీళ్ళు ఎవరైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో, మణిపూర్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎక్సెసెస్ కి వ్యతిరేకంగా మనోరమని చంపేసిన తర్వాత మనోరమకి కిలింగ్ కి వ్యతిరేకంగాను మమ్మల్ని రేప్ చేయండి అని మణిపూర్, ఇంఫాల్, కాంగ్లా కోట దగ్గర నగ్న ప్రదర్శన చేసిన మీరాబాయి వీళ్ళు మొన్న మే 2023లో
కూకీకి చెందిన 2 ఆడవాళ్ళని నగ్నంగా పరేడ్ చేస్తే వీడియో తీస్తే ఆ పక్కన మైతీలతో ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సోషల్ ఎంటర్టైన్మెంట్స్? ఎక్కడి నుంచి జెండర్ ఈక్వేషన్స్, జెండర్ పాలిటిక్స్ మారిపోతున్నాయి? ఎథనిక్ క్లాసెస్ వచ్చినప్పుడు, కమ్యూనల్ క్లాసెస్ వచ్చినప్పుడు ఆడవాళ్ళు మిగతా కమ్యూనిటీ, మిగతా ఎథనిక్ రేసెస్ యొక్క ఆడవాళ్ళ మీద జరిగే రేపుల్ని ఎందుకు సమర్థిస్తున్నారు? వీటి గురించి కఠువా జరుగుతున్నప్పుడు, కఠువా కేసులో ఆ చిన్న అమ్మాయిని తను నొమాడిక్ ట్రైబ్స్ కి సంబంధించిన అమ్మాయికి రేపు ఒక గుడిలో పెట్టి పూజారి, ఆ తర్వాత ఇంకో 2-3 రేప్ చేసి చంపినప్పుడు ఆ లాయర్ చేసిన ఒక, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్ త్రూ ఎ రిలీజియన్. ఒక హిందూ లాయర్ ఒక అమ్మాయికి డెత్ థ్రెట్స్ ఇచ్చారు. మనం ఒక సెక్యులర్ స్టేట్ లో ఉండి ఒక మనిషిని అడ్రస్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి మతం పేరుతో, కులం పేరుతో మనం ఐడెంటిఫై చేస్తున్నాం అన్నది ఇట్స్ ద డెత్ ఆఫ్ ద సెక్యులర్ స్టేట్. ఆ అమ్మాయికి డెత్ థ్రెట్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్? అంటే ఇప్పుడు రేపులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, నేను ఒక 24 ఏళ్ల వాళ్ళతో మాట్లాడాను, ఒక 2-3 ముగ్గురితో. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు రివెంజ్ తో జరుగుతున్నాయి. ఒక కమ్యూనిటీ వేరే కమ్యూనిటీ మీద రివెంజ్ తో జరుగుతున్నాయి. దే నో దట్ మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము బయటకు వస్తాము. డేరా సచ్చా సౌదా బాబా గాని పేరోల్స్ మీద 100 పేరోల్స్ మీద వస్తాడు. ఆ పేరోల్స్ ఇచ్చిన పోలీసు వాడికి పొలిటికల్ టికెట్, ఎమ్మెల్యే టికెట్ హర్యానాలో బీజేపీ ఇస్తుంది. అలాగే ఇంకోటి ఏంటి అంటే, బ్రిజ్భూషణ్ కొడుకు ఎవరైతే ఉన్నాడో ఎమ్మెల్యే టికెట్ బీజేపీ ఇస్తుంది. ఈ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్, ఈ సోషల్ ఎంటర్టైన్మెంట్, నేను ఏం చేసినా కూడా నేను బయటికి వచ్చేస్తాను అన్న ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో ఇది రేపులకి వెళ్తుంది. అయితే ఈ ఫైనల్ గా ఇప్పుడు మన ఆఖరికి మనం వచ్చిందంటే, కథవా కేసు తర్వాత కూడాను పోక్సో యాక్ట్ వచ్చింది. కథవా కేసు తర్వాత ఏంటి, నేను ఇందాక చెప్పినట్టుగా మ్యారేజెస్ ఏవైతే మైనర్ పిల్లల మీద 10-12 పిల్లల మీద రేప్ చేస్తే డెత్ పెనాల్టీ, ఆ తర్వాత 12 నుంచి 16 వరకు అయితే 20 ఏళ్ళు, ఇలాగా తర్వాత పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ గురించి మనం ఇంకో మాట చెప్పాలి. పోక్సో యాక్ట్ లో మన సమాజం లైంగికత గురించి ఎంత మాట్లాడదంటే దాన్ని ఒక బూచిగీత చూపిస్తుంది, దాని మీద ఒక డిస్కోర్స్ ఉండదు. పిల్లలు ఎవరైతే అడాల్సెంట్ లో ఉంటారో వాళ్ళ హార్మోన్స్ వల్ల, వాళ్ళ ఎదుగుదల వల్ల వాళ్ళకి లైంగిక అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. దే నీడ్స్ ఎ సెక్షువల్ ప్లే. ఇన్ని ఉన్నప్పుడు మనం దాన్ని అడ్రస్ చేయకుండా 2 అడాల్సెంట్ పిల్లలు వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ ని తీర్చుకోవడాన్ని మనం ఒక శిక్షణ ద్వారా అడ్రస్ చేస్తే, పోక్సో కోర్టులో ఏం జరుగుతుంది? 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ లో పెద్ద వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతూ ఉంటే 3 రోజుల తర్వాత పోలీసులు వెళ్ళి వాళ్ళ ఏదో హోటల్స్ నుంచి, ఊళ్ళలోంచి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు కట్టి, ఆ కేసులు కట్టిన తర్వాత వాడు డబ్బు లేని వాడైతే వాడి మీద పోక్సో యాక్ట్ కట్టేస్తున్నారు, డబ్బున్న వాడైతే వాడి కేసు నుంచి తప్పించేస్తున్నారు. మనం దేన్ని అడ్రస్ చేయవలసింది, మనం దేన్ని అడ్రస్ చేస్తున్నాం? ఇప్పుడు ఈ కేసులో మన అపరిచిత బిల్లు, విమెన్ బిల్ ఏదైతే ఉందో క్రిమినల్ లాది, మన దిశ బిల్లు కానీ, మహారాష్ట్ర బిల్లు కానీ, మనం ఫాస్ట్ గా తొందరగా కేసులు చేసేయాలి. కేసులు లేట్గా చేయడం వల్ల జస్టిస్ జరగట్లేదు. కేసు ఫాస్ట్ గా స్పీడీ జస్టిస్ అంటే హెస్టీ జస్టిస్, తొందరగా జస్టిస్ ఇచ్చేయాలి, ఇన్స్టెంట్ జస్టిస్ ఇచ్చేయాలి అంటే అంత కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం, అంత క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ అనుకుంది. అక్యూజ్డ్ రైట్స్ గురించి ఎవరు మాట్లాడతారు? ఎన్ని సత్యం బాబులు మనం కోల్పోతాం. వారికి స్పీడీ ట్రయల్ ఇవ్వాలి, ఆర్టికల్ 14 కింద వారికి ఫేక్ ట్రయల్ ఇవ్వాలి అన్న దాన్ని మనం ఎందుకు అక్యూజ్డ్కి ఇవ్వకుండా పోతున్నాం? మనం మరణ శిక్షలు వేసేస్తే దానివల్ల జరిగేది ఏంటి? మరణ శిక్ష అన్నది అక్కడికి ఆఖరి. అక్కడ వారికి మరి తర్వాత అప్పీల్ చేసుకునే అధికారాలు పూర్తిగా కోల్పోతాడు. పార్డన్ లెటర్స్ పెట్టుకోవడమే ప్రెసిడెంట్ కి, అక్కడికి అది ఎండ్ అయిపోతుంది. అక్కడికి మరణ శిక్ష వేసేస్తే ఈ 2 వింగ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పని క్లోజ్ అయిపోతుంది. ఎక్కడ లెజిస్లేచర్స్ మరి అంతకు మించి చట్టాలు చేయడానికి ఏమీ ఉండదు, కోర్టులో అంతకు మించి తీర్పులు ఇవ్వడానికి ఉండదు, మాట్లాడడానికి ఏం లేదు. దెన్ హూ షుడ్ స్పీక్ అవుట్? ఇప్పుడు మాట్లాడవలసింది ఎవరు అంటే సభ్య సమాజం మాట్లాడాలి, మనం మాట్లాడాలి. అందుకే బాలగోపాల్ ఏం చెప్తాడు అంటే, మరణ శిక్ష వేస్తే 100% బ్లేమ్ ఎక్యూజ్డ్ మీదకి వెళ్ళిపోతుంది,
సమాజం మీదకి వెళ్ళదు. అయితే దీన్ని ఎలా అడ్రస్ చేయాలి అంటే మనకి కావాల్సింది రిస్టరేటివ్ జస్టిస్. రిస్టరేటివ్ జస్టిస్ అంటే ఏంటి అంటే, బాలగోపాల్ ఒక చోట అడుగుతాడు, వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయమా? నన్ను చంపాడు కాబట్టి నువ్వు చంపు, నన్ను రేప్ చేశాడు కాబట్టి ఇంకోటి రేప్ చెయ్యి, ఇది న్యాయమా? ఇది కాదు కదా. వ్యక్తిగత ప్రతీకారం మనుషులు తీర్చుకోవడం ఎంత యాక్సెప్టబుల్లో, వ్యక్తిగత ప్రతీకారం సమాజం తీర్చుకోవడం, కోర్టులు తీర్చుకోవడం అన్నది కూడా అంతే అన్యాక్సెప్టబుల్. సహించలేనిది, ఆమోదయోగ్యం కానిది. కోర్టులు క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తే అది న్యాయం ఇవ్వడం కాదు, ప్రతీకారం తీర్చడం అవుతుంది. అందుకే రేపుని అడ్రస్ చేసినప్పుడు, రేపు విక్టిమ్స్ ని అడ్రస్ చేసినప్పుడు, పోక్సో విక్టిమ్స్ ని అడ్రస్ చేసినప్పుడు ఇంకో పెద్ద విషయం ఏంటి అంటే, రేపులు కానీ పోక్సో కేసులు కానీ జరిగేవి దగ్గరున్న వాళ్ళు చేస్తారు. లోన్ పర్సన్స్ 95% చేస్తారు, 5% బయట వాళ్ళు చేస్తారు. మనం ఎన్ని అబద్ధాలతో మనం బతుకుతాము అంటే, మనకి వయసులో పెద్దవాళ్ళు అయితే చాలు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉన్నా మనం పట్టించుకోము, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నా పట్టించుకోము. తండ్రి అయినా, తాత అయినా, పెదవాళ్ళైనా, చిన్నాన్నైనా, మావయ్య అయినా వి ఫీల్ సెక్యూర్. టీచర్ అంటే వి ఫీల్ సెక్యూర్, ఆఫీసర్ అంటే వి ఫీల్ సెక్యూర్. అంటే మనకి ఏంటంటే మన బిహేవియర్ బట్టి మనం ఇవ్వము వాళ్ళకి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు చాలా కేసెస్ రిపోర్ట్ అవ్వవు. ఏమంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ అంటారు, ఇంటి పరుగు పోతుందంటారు, అమ్మాయి పరుగు పోతుందంటారు. ఇంకా దారుణం ఏంటి అంటే, రేపిస్ట్ అని తెలిసినా, సెక్షువల్ అసాల్ట్ చేసిన వ్యక్తులు తెలిసినా మనం ఏం చేస్తామంటే మనం చాలా జాగ్రత్తగా, చాలా యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళకి నమస్కారాలు పెడతాం, నార్మల్ గా వాళ్ళని ట్రీట్ చేస్తాం. వాళ్ళు పెద్ద పొజిషన్ లో ఉంటే లేచి దండాలు పెడతాం, వాళ్ళు ఇంట్లో ఉంటే ఏమీ జరిగినట్టు మిగతా హ్యూమన్ రిలేషన్స్ ని మనం కంటిన్యూ చేసేస్తాం. ఆ కంటిన్యూ చేసేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పే స్వేచ్ఛను మనం ఇవ్వలేనప్పుడు, తన మీద లైంగిక దాడి జరుగుతుంది అని చెప్పే స్వేచ్ఛని ఇవ్వలేనప్పుడు మనం ఈ దాడిని ఎలా ఆపుతాం? మరణ శిక్షలు వేస్తే ఆగట్లేదు. ఇంకా మనం ఏం చెయ్యాలి అంటే, విక్టిమ్ బేస్డ్. ఏంటది విక్టిమ్ బేస్డ్ అంటే, న్యాయం అన్నది, ధర్మం అన్నది ఎవరైతే హింస చేశారో వాళ్ళకి సరి అయిన శిక్ష వేయడం ఉండాలి. ధర్మం న్యాయం యొక్క సూత్రం అది. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్కి విక్టిమ్ బేస్డ్ తనకి ఒక ఉపశమనం ఉండాలి. అట్లీస్ట్ ఒక అపాలజీ చెప్పే స్థాయి అయినా ఈ సభ్య సమాజానికి ఉండాలి. విక్టిమ్ ఓరియంటెడ్ గా మీరు అడగచ్చు, కాంపన్సేషన్స్ ఇస్తున్నారు కదండి, విక్టిమ్ కాంపన్సేషన్ లో ఎంత అమౌంట్ వస్తుంది, ఎంతమంది పే చేస్తున్నారు, విక్టిమ్ ని కౌన్సిలింగ్ ఎలా చేస్తున్నారు, అసలు ఆ నేరం రాకుండా ఉండడానికి దానికి సపోర్టింగ్ సిస్టమ్ ఏమిటి ఇస్తున్నాం, ఆ నేరం జరగకుండా ఉండడానికి మిగతా మీన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమని పనిచేస్తున్నారు, వీటన్నిటిని రిస్టరేటివ్ జస్టిస్ ని కానీ మనం తిరిగి దాన్ని పునరుద్ధరించకపోతే, దాన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయకపోతే దీనికి ఎండ్ ఉండదు. ఆ మిసోజినిస్టిక్ కల్చర్, ఆ ప్యాట్రియార్కీ ఏదైతే ఉందో నాకు తెలిసి, ఆ చాస్టిటీ, ఆ శీలం, ఆ మానం, ఆ గౌరవం, ఆ పరువు, ఆ ఫోర్స్డ్ మాతృత్వం అని రకరకాల ఫోర్స్లు ఏవైతే మన మీద నీతులు నియమాలు ఉన్నాయో దాన్ని డిస్టార్బ్ చేయకుండా ఈ ప్యాట్రియార్కీ పోదు. ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ గా సోషల్ గా కానీ పొలిటికల్ గానీ మేల్ అండ్ ఫిమేల్ మధ్య జరగదు. ఈ రేప్స్ కూడా ఆగవు. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్. మరణ శిక్ష ఒక రకంగా కౌంటర్ ప్రొడక్టివ్ కూడా అవుతుంది కదా. మరణ శిక్ష భయపడి రేపిస్టులు అది కూడా జరుగుతుంది. జనరల్గా ఏమంటే చంపేస్తారు. అయితే ఇప్పుడు ఇందులో నేను మర్చిపోయిన విషయం ఏంటి అంటే, ఈ కొత్తగా వచ్చిన దిశా బిల్లుని కానీ, కొత్తగా వచ్చిన ఇప్పుడు మన అపరిచిత వెస్ట్ బెంగాల్ క్రిమినల్ అమెండ్మెంట్స్ బిల్లు కానీ, దాని మీద జరుగుతున్న చర్చ ఏంటంటే, హత్య లేని లైంగిక అత్యాచార దాంట్లో అంటే హోమిసైడ్ లేని కేసెస్ లో మరణ శిక్ష అన్నది కానీ పెడితే వాడు ఏం చేస్తాడంటే, తను ఐడెంటిఫై చేస్తుంది, తన సాక్ష్యం చెప్తుంది అని కారణం లేకపోయినా చంపేస్తారు. అంటే మనం విక్టిమ్కి మీరు అడగచ్చు, ఒక ఫిజికల్ వైలెన్స్ ఒక వ్యక్తి మీద కత్తులతో, బాంబుతో దాడి చాలా చేసేస్తారు, కొట్టేస్తారు. అది కూడా ఫిజికల్ అసాల్ట్, ఫిజికల్ హింసే. ఆడదాని మీద జరిగేది అదే, దాంతో పాటు లైంగిక చర్య జరుగుతుంది, రెండు హింసే. కానీ ఇది క్యూర్ అయ్యి వీడు బయటకు వచ్చి వీడు నార్మల్ అయ్యే పొజిషన్ ఉంటుంది. కానీ ఆడదికి ఎందుకు ఉండదు?
మీరు ఒక ట్యాబు ఇచ్చేస్తారు, మీరు ఏంటి ఒక స్టిగ్మా పెడతారు. ఏమని మనం పెడతాం దానికి? నీ మానం పోయింది అంటే నీ జీవితం పోయింది. ఆ స్టిగ్మా నేను చెప్తున్నా, ఈ ఫోర్స్ స్టిగ్మాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం నిబద్ధి చెయ్యకపోతే తనకి తర్వాత బతకడానికి తనకి స్పేస్ ఉండదు. ఒక సపోర్టివ్ సిస్టమ్ విక్టిమ్కి ఇవ్వాలి. అది చాలా నార్మల్, అంటే ఇప్పుడు చాలా మారుతుంది, కానీ స్టిల్ ఆ సపోర్టివ్ సిస్టమ్ ఇవ్వకపోతే నీ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. అది ఒక హింస మాత్రమే. ఆ హింసలో నుంచి నువ్వు బయటికి రావాలి. నీ మిగతా నార్మల్ లైఫ్ నీకు ఉంది. ఈ క్యాపిటల్ పనిష్మెంట్స్ వల్ల చాలా జరుగుతాయి. ఏం జరుగుతాయి అంటే, జనరల్ గా జడ్జెస్ ఎవరికి కూడాను క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం ఇష్టం ఉండదు. ఎవరి భయాలు అనుకుంటారు. ఒక వ్యక్తి ప్రాణం పోతున్నప్పుడు ఆ ఏముంది, ఏం జరిగింది అన్న ఆలోచనలు కూడా వస్తాయి. ఆ ఇవ్వడానికి ఇష్టం లేనప్పుడు ఎక్విట్లు ఇచ్చేస్తారు. ఎక్విట్లు ఇచ్చేస్తే న్యాయం. అందుకే నేనేమంటున్నాను, ఆ 2013 అమెండ్మెంట్స్ తర్వాత కన్విక్షన్ రేట్లు దారుణంగా పడిపోయాయి. 27%, 30% కన్విక్షన్ రేట్స్ ఉన్నవి 5% పడిపోయాయి. ఇంకేమైనా క్వశ్చన్ అడిగితే కన్విక్షన్ రేట్లు పడిపోయాయి, ఉమెన్ మీద వైలెన్స్ పెరిగిపోయింది. విమెన్ మీద వైలెన్స్ ఆగడానికి శిక్ష, చట్టం, న్యాయం అన్నది ఇట్స్ వెరీ స్మాల్ టూల్ ఇన్ టోటల్ మెకానిజం. దానివల్ల ఏమీ మారిపోవు అన్లెస్ మౌలికమైన, అంటే సమాజం తన ప్రతిబింబాన్ని తను చూసుకోగలిగే స్థాయిలో ఉండాలి. ఆ నేరపూరిత సమాజం తను తాను సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేయకుండా, సంస్కరించుకోకుండా, తన ప్రతిబింబాన్ని చూసుకోకుండా నేరాన్ని ఆపేస్తాను. ఒక చట్టం వచ్చేస్తే మనకి కట్టల చట్టాలు ఉన్నాయి. మనకి ఆ చట్టాల వల్ల ఏవి ఆగిపోతున్నాం? ఏమీ ఆగదు. ఎందుకంటే మన మౌలికమైన విషయాన్ని మనం అడ్రస్ చేయట్లేదు. అన్నింటినీ అడ్రస్ చేశారు కదా. న్యాయం కూడా మనకి మీరు ఉన్నట్టు కటువా కానీ నిర్భయ కానీ రెండింటినీ మనం పోల్చినప్పుడు నాకు అనిపించింది దిశ కానీ నిర్భయ కానీ బికాజ్ ఆఫ్ దేర్ సోషల్ స్టేటస్ లేదా సమాజం అంతా కదా. అదే కటువా ఎందుకు కదలేదు? కొన్ని సెక్షన్స్ ఎందుకు కదలేదు? హత్రాస్లో ఎందుకు అవ్వలేదు? అంటే మీరు అది అందుకే రేప్ ఇస్ పొలిటికల్ పొలిటికల్ ఒక పార్ట్, పొలిటికల్ ఒక పార్ట్. అది మీరు కొన్ని నిమ్న జాతుల మీద జరిగినా కూడా మీకు కదలిక ఉండటం లేదు కదా. సో ఆ యాంగిల్ నుంచి మనం అడ్రస్ చేస్తే తప్ప, అంటే సొసైటీలో దీన్ని ఇది చేయడం మనం కూడా ఇప్పుడు, అంటే అది వెళ్ళకపోతే ఒక ఇబ్బంది. అందరం కోతులు కొట్టుకొని తిరిగాం మనం నిర్భయ ఘటనలోని మొత్తం సమాజం అందరితో కలిపి. అదే కటువ ఘటనగానే తీసుకుంటే అంతకన్నా దారుణమైంది. దాని మీద ఎందుకు సమాజం మొత్తం అందుకే దాన్ని ఓవర్కమ్ చేయడానికి మౌలికమైన అసమానతలు మనం కౌంటర్ చేయాలి. ఆ మౌలికమైన అసమానత అది మనం ఏ మేరకు చేయగలుగుతున్నాం, మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి కదా. మనం ఏ మేరకు చేయగలుగుతాం? జెండర్ సెన్సిటైజేషన్ ఉండాలి, కంటిన్యూస్ కాస్ట్ సెన్సిటైజేషన్ ఉండాలి, మార్జినైజ్డ్ సెక్టర్ సెన్సిటైజేషన్ ఉండాలి. అది ఏదైతే బయాస్ ఉందో ఆ బయాస్ ని కానీ మనం వదులుకోకపోతే, అసమాన పవర్ డిస్ట్రిబ్యూషన్, అసమాన రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నంత కాలం, ఈ డిస్క్రిమినేషన్స్ ఉన్నంత కాలం రియాక్షన్ అన్నది అలాగే ఉంటుంది. అది పోదది. మనం దాన్ని అడ్రస్ చేయకుండా మనం రెడీమేడ్ గా కొన్ని రాసుకుంటాం, అది ఇంప్లిమెంట్ అయిపో. ఇంకా గట్టిగా ఈ పుస్తకంలో బాలగోపాల్ గారు ఏం చెప్తారంటే, మన కాన్స్టిట్యూషన్ మనం చాలా అద్భుతంగా రాసుకున్నాం, కానీ దాన్ని అమలు చేసేటప్పుడు దాని ప్రిన్సిపల్స్ చూసినప్పుడు we forgot so many. ఒక్కటి ఉందండి, ఆ ఎక్స్పీరియన్స్ లో కూడా ఉంది. మెజారిటీ సొసైటీకి, డౌన్ ట్రోడన్ పీపుల్ కి అనుకూలంగా జడ్జిమెంట్స్ వస్తే ఆ జడ్జిమెంట్స్ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు పట్టించుకోరు. అదే వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చి ఎలైట్ పీపుల్కి అనుకూలంగా వస్తే మొత్తం సొసైటీ యంత్రాంగం, మిషనరీ అంతా కూడా కదులుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏమనంటే కోర్టు చెప్పింది.
మరి ఎక్కడ కోర్టు ఒక్కటే ఉంది, ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే. సుప్రీంకోర్టు ఇచ్చింది, ఇంప్లిమెంట్ అయిందా? ఎక్కడ? అది ఆ కథ ఎవరు రాశారు? ఒక కథ ఉంటుంది, శ్రీకాకుళం నుంచి ఇద్దరు బస్సు ఎక్కుతారు, 80లో వచ్చిన కథ. తప్పగా రెడ్డిపోయారు, ఏం చెప్తారు బాసు గారికి తెలిసేమో. ఆ కథ ఏంటంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు శ్రీకాకుళం నుంచి బస్సు ఎక్కుతారు వైజాగ్ రావడానికి. వస్తున్నప్పుడు వైజాగ్ టికెట్ ఇమ్మంటే ఇద్దరికి 10 రూపాయలు 5 రూపాయలు అడిగితే ఆ అమ్మాయి అడుగుతారు, అదేంటి నాకు తక్కువ తనకి ఎక్కువ ఉండాలి కదా అంటే, ఎందుకంటే మరి నాకు కూలి తక్కువ తనకి ఎక్కువ కదా. అద్భుతమైన కథ, 80లో ఎప్పుడో చదివాను. డిస్పారిటీస్ అంటే మొన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీద ఒక వెబినార్ అయినా మాట్లాడుతున్నప్పుడు ఒక లేడీ అడిగారు, అదేంటండి మీరాబాయి వీళ్ళు అలా చేశారు, వాళ్ళు ఎందుకండి జెండర్ కదా అక్కడ జరుగుతున్నప్పుడు విమెన్తో ఎందుకు లేరు అంటే, అక్కడ ఎథ్నిసిటీ అన్నది ముఖ్యమైపోయింది. ఆంగ్సాన్ సూకీ అదే చిన్నగా దానికన్నా ఇంకోటి లేదు కదా. ఆంగ్సాన్ సూకీ ఇప్పుడు ఆమె పెద్ద మానవ హక్కులు వాటి కోసం చేసిందని అన్నారు. ఆమె ఆధ్వర్యంలోనే అక్కడ రోహింగ్యా దాడి జరిగినప్పుడు ఏమి వాయిసే లేదు. అంటే దీన్ని ఎలా అడ్రస్ చేయాలి? ఇది పెరుగుతున్నటువంటి కాలంలో ఆ ఇన్ఈక్వాలిటీస్ ని మనం, అసమానతల్ని, తర్వాత ఒక చోట పవర్ కాన్సన్ట్రేషన్ ని, అది కాస్ట్ లో కానీ క్లాస్ లో కానీ మనం దాన్ని రివర్స్ చేయనంత కాలం ఆ అసమానతలు పోవు. అసమానతలు పోనంత కాలం సమానమైన ధర్మం కానీ న్యాయం కానీ అందుతుంది. అంటే ఈ చట్టాలు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. అల్టిమేట్ గా ఉపయోగం ఉంది, చట్టాలు కూడా సెన్సిటైజ్ అవుతున్నాయి. అయ్యో కథ పేరు ఏంటో చెప్పగలరా? అది ఒక కథ వచ్చింది కదండి, భద్రా గారు రాస్తారా ఎవరు రాస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ శ్రీకాకుళం నుంచి వైజాగ్ రావడానికి బస్సు ఎక్కుతారు, టికెట్ అడిగితే ఇద్దరికి 10 రూపాయలు అంటే, అదే భద్రా గారు రాసింది కదా. అనుగోలు బస్సు కావాలి, అనుగోలు బస్సు. థ్యాంక్ యూ. లైంగిక అత్యాచారాలు మరణ శిక్ష పరిష్కారమా అనేటువంటి అంశం మీద జనారా గారు ఆ విషయమే కాకుండా చాలా విషయాలు చాలా లోతుగా వెళ్ళి ఆ విషయమే అంతే ఆ విషయంతో పాటు అనేక విషయాలు చర్చించారు. సత్యనారాయణ గారు చెప్పారు, దీనికి ఎక్కడా లేదా అని అంటే, ఇంటి నుంచే మనం ప్రారంభించాలి. అన్నీ కూడా స్త్రీ పురుషులు ఇద్దరు సమానంగా ఉండాలి, స్త్రీని గౌరవించాలి, మనం మన ఆడపిల్లని గౌరవించాలి అని మంచి నుంచే ప్రారంభించాలి. అలాగే చట్టాలు చేశారు, చట్టాలు ఉరికినే చేయలేదు. నిర్భయ కానివ్వండి, దిశ కానివ్వండి, పోక్సో కానివ్వండి, ఆ ఘటనలు జరిగినప్పుడు మహిళా సంఘాలు, పౌర ప్రజా సంఘాలని కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. పోరాటం చేస్తే పోరాడి సాధించుకునేటువంటి చట్టాలు, కానీ అవి అమలు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యించిందే. ఇందాక చెప్పారు జనారగా, నేను ముందు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, ఈరోజు ఎవరైతే అత్యాచారం చేస్తున్నారో వాళ్ళు అగ్రకులానికి కానీ మతానికి కానీ చెందినటువంటి వారైతే, ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగట్లేదు. అక్కడ కొన్ని కేసులో అప్పుడు కూడా పిలిచారు, ఎన్కౌంటర్ వెంటనే చేశారు. ఆ తర్వాత కొన్ని కేసుల్లో చేయలేదు. అసలు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు, ఎంతమంది పరువు పోతుందని ఇంట్లో ఉండిపోతున్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఘటన జరిగినప్పుడు మాత్రమే అదంటే మనం ఈ సభాముఖంగా మనం దేనికి మనం కౌంటర్ చేయాలి అంటే, ఇన్స్టెంట్ జస్టిస్ పేరు మీద ఎన్కౌంటర్ చేయడం అన్నది అక్యూజ్డ్ రైట్స్ కి వ్యతిరేకం. ఫెయిర్ ట్రయల్ ఆర్టికల్ 14 కింద ఇవ్వకుండాను వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నామంటే, మనం పోలీసులు వీడి నిందితులు అంటే మనం అందరం కళ్ళతో చూసినట్టే దాన్ని నమ్మేసి వాళ్ళకి వెంటనే ఇచ్చేయండి అని అంటున్నాం. అంటే మానవతావాదుల్లాగా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ని నమ్మే వాళ్ళగా మనం అడగవలసింది ఏంటి అంటే, మరణ శిక్ష అన్నది పరిష్కారం కాదు. మీరు మీ ఫెయిల్యూర్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఏదైతే ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో దాన్ని కప్పుపుచ్చడానికి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్ ని తీసుకోవడానికి లేదు. న్యాయ సూత్రం ఏంటి అంటే, సమంగా న్యాయం ఇవ్వాలి. అది అక్యూజ్డ్ కి ఇవ్వాలి, విక్టిమ్ కి ఇవ్వాలి.
అది చేయడంలో ఫెయిల్ అయిన ఆర్గాన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇలాంటి పనులు చేస్తున్నారు. మరణ శిక్షలు వేయడం కానీ ఇన్స్టెంట్ జస్టిస్ ఆ ఇన్స్టెంట్ సజ్జనారే. ఓన్లీ సజ్జనారే. అప్పుడు వరంగల్లో మీరు వరంగల్ కానీ ఇది కానీ మిసే కానీ రెండు ఒకటే కదా. సజ్జనారే సజ్జనారే. అనేక విషయాల మీద చాలా కూలంకషంగా చెప్పినటువంటి జహారా గారికి మన ఈ సమావేశం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఒక చిన్న జ్ఞాపకం. ఏడు ఏం కాదు కదా. నేను రాను. రాజు వెళ్దామా?